టు ఎస్విఆర్ అకాడమీ. ఈ సెషన్లో మనం కంప్లీట్గా ఈరోజు రిలీజ్ అయినటువంటి యూనియన్ బడ్జెట్ 2022-2023 బడ్జెట్ ఎప్పుడు కూడా మనకి 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చ్ 31 వరకు దీన్ని యాన్యువల్ ఫినాన్షియల్ ఇయర్ అంటారు. యాక్చువల్గా బడ్జెట్ అనేది ఒక కన్వెన్షనల్ పదం మాత్రమే. దీని పేరు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఏఎఫ్ఎస్ అంటారు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం ప్రకారం వార్షిక ఆదాయ నివేదిక అంటారు. ఇది ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అధికరణ 112లో వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది. బడ్జెట్ ఈజ్ ఏ కామన్ వర్డ్ వీఆర్ యూజింగ్. సో బడ్జెట్ అనేది ఒక సామాన్యమైన పదం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ కన్వెన్షనల్ వర్డ్. ఇది సాంప్రదాయంగా మనం ఉపయోగించే పదమే, కానీ యాక్చువల్గా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అంటారు అకార్డింగ్ టు ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 112 ఆధారంగా. ఈ బడ్జెట్ సిరీస్ మొత్తాన్ని మీరు కంప్లీట్గా చూస్తే బడ్జెట్ టెర్మినాలజీ చెప్పి నేను ఈ ఇయర్ బడ్జెట్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను. బడ్జెట్ టెర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే కంప్లీట్గా మీకు బడ్జెట్ అనేది అర్థమవుతుంది. సో ఈ అలొకేషన్స్ చేశారు, ఇంత రెవెన్యూ వచ్చింది, ఇంత ఎక్స్పెండిచర్ చేశారు అంటే ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఖర్చు పెట్టారు, ఈ స్కీమ్స్ మీద ఖర్చు పెట్టారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇంత ఇచ్చారు. ఇవి కాదు కావాల్సినవి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్ టెర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెవెన్యూ రెసిప్ట్స్ ఎంత వస్తాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, సో సబ్సిడీస్ వీటి మీద ఎక్కువగా ఇస్తున్నారు, సో పెన్షన్ సిస్టమ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కోర్ కాన్సెప్ట్ మీద మనం మేజర్గా ఫోకస్ చేస్తాం. వన్స్ ఈ సెషన్ కనుక మీరు కంప్లీట్గా చూస్తే కంప్లీట్గా బడ్జెట్ గురించి అవేర్నెస్ వస్తుంది. బడ్జెట్ అనే పదాన్ని మనం ఆల్రెడీ చెప్పాం. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, వార్షిక ఆర్థిక నివేదిక అంటారు అన్నమాట. సో ఎప్పుడైనా బడ్జెట్ అంటే ఆదాయము వ్యయము రెండు ఉంటాయి. సో ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది అన్నమాట. సో రెవెన్యూ రెసిప్ట్స్ అంటారు వీటిని. సో ఆదాయం అంటే రెసిప్ట్స్ అంటారు, రెసిప్ట్స్. వ్యయం అంటే ఎక్స్పెండిచర్ అంటారు, ఎక్స్పెండిచర్. సో అంటే వ్యయం. ఇలా ఆదాయము వ్యయము రెండూ కలిగినటువంటి, సో ఈ రెండింటిని సమ్ చేస్తేనే మనం బడ్జెట్ అంటాం అన్నమాట. ఇలాంటి రెసిప్ట్స్ అనేవి, సో ఆదాయం అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. సో ఆదాయం అనేది ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయము, తర్వాత రెవెన్యూ రెసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రెసిప్ట్స్. ఇలా రెండు రకాలుగా ఉంటుంది రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. సో ఏమింటో చూద్దాం అవన్నీ డీటెయిల్గా. రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయము అంటారు. సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ ఆదాయం అనేది 1 ఇయర్ పీరియడ్, షార్ట్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ వస్తుంది. మూలధన ఆదాయం అంటే క్రియేట్ చేసిన అసెట్ నుంచి వచ్చే ఆదాయం అన్నమాట. అంటే లాంగ్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేటువంటి ఆదాయంగా చెప్పుకోవచ్చు దీన్ని. తర్వాత ఎక్స్పెండిచర్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి షార్ట్ పీరియడ్ రెవెన్యూ, రెండోది లాంగ్ పీరియడ్లో మనం చేసేటువంటి ఖర్చు, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మూలధన వ్యయం. షార్ట్ పీరియడ్లో చేసేదాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయం, దీన్ని రెవెన్యూ వ్యయం అంటారు. ఇలా రెవెన్యూ రెసిప్ట్స్ అనేది రెండు రకాలు. ఒకటి రెసిప్ట్స్ ఆదాయం అనేది రెండు రకాలుగా వస్తుంది, రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. తర్వాత ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే ఖర్చు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సింపుల్గా నేను చెప్తున్నాను, ఆదాయం వస్తుంది, వ్యయం జరుగుతుంది. ఇదే బడ్జెట్ అంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది, వ్యయం జరుగుతుంది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సపోజ్ చూడండి. సో బడ్జెట్ అంటే సింపుల్, ఆదాయము వ్యయం, అవునా. ఇన్కము అంటే రెసిప్ట్స్, ఎక్స్పెండిచర్. వచ్చే ఆదాయము మనకి రెండు రకాలుగా వస్తుంది, రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము, తర్వాత క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయము. వ్యయం మనకి రెండు రకాలుగా ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయము.
ఒక్కొక్క దాన్ని మనం డీటెయిల్గా చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం రెండు రకాలు, రెవెన్యూ, మూలధన ఆదాయం. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని ఒకసారి చూద్దాం. సో రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, అంటే ట్యాక్సుల ద్వారా వచ్చేవన్నీ కూడా ఒక సంవత్సరం లోపలనే వచ్చేస్తాయి కదా, అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా రెవెన్యూ రిసిప్ట్స్ అవుతాయి. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ అంటే పన్నేతర ఆదాయము, అంటే ట్యాక్సులు కాకుండా ఉన్నటువంటి ఆదాయం అనమాట. సో వాటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈజీగా చూడొచ్చు. ట్యాక్స్లు అంటే మనకి ఏమేమి ఉంటాయి? రెండు రకాల ట్యాక్స్లు ఉంటాయి. ఒకటిది డైరెక్ట్ ట్యాక్సెస్, రెండు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అంటారనమాట. కార్పొరేషన్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను. టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను. వెల్త్ ట్యాక్స్ సో డైరెక్ట్ ట్యాక్స్. కస్టమ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. సర్వీస్ ట్యాక్స్ పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా రెవెన్యూ ఆదాయం అవుతుంది. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ అంటే పన్నేతర ఆదాయం. అంటే గవర్నమెంట్కి సపోజ్ ఏదైనా ఒక తన సొంత సంస్థలు ఉన్నాయనుకోండి, సపోజ్ వైజాగ్ స్టీలే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనుకోండి ఇది. అనుకుంటే దీని మీద వచ్చే ఆదాయం మొత్తం కూడా ఎవరికి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. ఇది ట్యాక్స్ ద్వారా వచ్చిందా? కాదు. దేని ద్వారా వచ్చింది? నాన్ ట్యాక్స్, పన్నేతర. అలాంటివన్నీ కూడా నాన్ ట్యాక్స్, అంటే పన్నుల ద్వారా వచ్చేవి, పన్నేతరాల ద్వారా వచ్చేవన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. రెవెన్యూ ఆదాయం కింద ఏమేమి వస్తాయి? పన్ను మీద ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, పన్ను ఏతరాల ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అనమాట. సో ఇవి క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పన్నులు మళ్ళీ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల్లో రెండు రకాలు, డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? రెండు రకాలు. ఒకటి సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? సో సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సో కస్టమ్ డ్యూటీ. ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకు వస్తాయన్నమాట. సో ఎనివే ఇక్కడ మనం రెవెన్యూ రిసిప్ట్స్ గురించి చూసాం. ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి చూద్దాం. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. మూలధన ఆదాయం రెండు రకాలుగా వస్తుందన్నమాట. ఆ మూలధన ఆదాయం అనేది సో నాన్ డెట్ రిసిప్ట్స్, అంటే అప్పుల ద్వారా తెచ్చుకోకుండా ఉన్నటువంటి ఆదాయము. అవేంటి? రికవరీ ఆఫ్ లోన్స్, ఇంతకుముందు ఇచ్చినటువంటి లోన్స్ రికవరీ, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఉపసంహరణ. అంటే ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? డిస్ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంది. ఎక్కువగా ఆ కంపెనీల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. తను పెట్టిన పెట్టుబడిని బయటికి తీసేసుకుంటుంది. దీన్ని పెట్టుబడి ఉపసంహరణ అంటారు. గవర్నమెంట్కి ఉన్నటువంటి పెట్టుబడుల్లో నుంచి వెనక్కి వచ్చేస్తుంది అది. సో దాన్ని పెట్టుబడి ఉపసంహరణ అంటారు, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. సపోజ్ వైజాగ్ స్టీల్లో 1000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఏ సంస్థ అనేది తర్వాత సంగతి. సో వైజాగ్ స్టీల్లో 1000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడి పెట్టింది అనుకో, 500 కోట్లు తీసేసింది అనుకోండి, దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, పెట్టుబడి ఉపసంహరణ. ఇది రెండు రకాలుగా ఉంటుంది మళ్ళీ. సో మైనారిటీ స్టేక్ సేలు, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో తన మేనేజ్మెంట్ కంట్రోల్ మొత్తాన్ని వదిలేస్తే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో కొంత పార్ట్ మాత్రమే వదులుకుంటే దాన్ని మైనారిటీ స్టేక్ సేల్ అంటారు. ఇలా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా రెండు రకాలు ఉంటుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట. సో డెట్ రిసిప్ట్స్ అంటే అప్పుగా తెచ్చుకున్నాయి, ఇవి కూడా మూలధన ఆదాయంలోకి వస్తాయి అన్నమాట. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇక్కడ మనం చెప్పాను చూడండి. ఇంట్రెస్ట్ రెసిప్ట్స్ అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూగా వచ్చేది, అంటే వడ్డీకి వడ్డీ అంటే ఎవరికన్నా అప్పులు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే వడ్డీ రేట్లు. డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, ఇవే నేను చెప్పాను కదా, గవర్నమెంట్ కంపెనీలు తనకి ఇచ్చేటువంటి డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. ఎక్స్టర్నల్ గ్రాంట్స్, అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెసిప్ట్స్ ఆఫ్ యూనియన్ అండ్ టెరిటరీస్. సో ఎనీవే యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం కూడా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే అవుతుంది కాబట్టి సో అక్కడ నుంచి వచ్చేటువంటి ఆదాయం అనమాట. ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అవుతాయి. సో ఇలా మనం రెవెన్యూ రిసిప్ట్స్ గురించి చూసాం, రెవెన్యూ క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి చూసాం. ఇప్పుడు ఎక్స్పెండిచర్ గురించి చూద్దాం. ఎక్స్పెండిచర్ అనేది రెండు రకాలు. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే ఖర్చు అనమాట. సపోజ్ ఖర్చు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం ఎక్కడ చేస్తుంది ఒకసారి మనం చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచరు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేసింది అనుకోండి, ఆ రోడ్డుకి సపోజ్ మరమ్మతులు చేయాల్సి వచ్చింది, అప్పుడు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే మూలధనాన్ని క్రియేట్ చేయటం, అసెట్స్ని క్రియేట్ చేయడం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అలా కాకుండా డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో మొత్తం టోటల్గా మనం ఇలా చూడవచ్చు. సెంటర్స్ ఎక్స్పెండిచర్ అనేది సో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది,
తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఉంటుంది, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదర్ సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరు. సో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఫినాన్షియల్ కమిషన్కి గ్రాంట్స్, అదర్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్, భారత ప్రభుత్వం యొక్క ఖర్చుల కిందకు వస్తాయి అన్నమాట. సో టోటల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో డీటెయిల్డ్గా మనం టోటల్ బడ్జెట్ ఏంటి కంప్లీట్గా చూసామన్నమాట. సో ఒకసారి డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చూడండి, సింపుల్ ఏం లేదు. బడ్జెట్ అంటే మనకి రెవెన్యూ, రెసిప్ట్స్, ఎక్స్పెండిచర్ రెండు ఉంటాయి, అంటే ఆదాయము వ్యయము ఉంటాయి. ఈ ఆదాయం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్, తర్వాత క్యాపిటల్ రెసిప్ట్స్, అంటే రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయము. ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము రెండు రకాలుగా ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒకటి ట్యాక్స్ నుంచి వస్తాయి, రెండోది నాన్ ట్యాక్స్ నుంచి వస్తాయి. ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కలెక్షన్ చేసుకునే ట్యాక్స్ అనమాట. ఈ ట్యాక్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్. దాంతో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, దాంతోపాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో వీటి ద్వారా వచ్చేవన్నీ కూడా ట్యాక్స్ ఇన్కమ్ అవుతుంది. నాన్ ట్యాక్స్ అంటే ఏంటి ఆల్రెడీ మాట్లాడాం. సో ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ అనమాట. సో క్యాపిటల్ రెసిప్ట్స్ మూలధన వ్యయం. మూలధన ఆదాయం అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అప్పులు తెచ్చుకోవడం ద్వారా వస్తుంది, డెట్ రెసిప్ట్స్. రెండోది నాన్ డెట్ రిసిప్ట్స్. దీంట్లో ముఖ్యమైనది డిస్ఇన్వెస్ట్మెంట్, అంటే గవర్నమెంట్ తను పెట్టినటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా వచ్చేదంతా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుందన్నమాట. సో మూలధన ఆదాయం అవుతుంది. తర్వాత ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సపోజ్ డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం చూసాం, ఏదైనా అసెట్ క్రియేట్ అవ్వడానికి గవర్నమెంట్ పెట్టే ఖర్చు అనమాట. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కట్టడం, హెల్త్ ఇన్స్టిట్యూషన్ కట్టడం, రోడ్స్ నిర్మించడం, రైల్వేస్ నిర్మించడం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్గా చెప్తాం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వటం. సో మనీ వెళ్తుంది, గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఎవరి మీద ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెడుతుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తుంది, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఒక నరేంద్ర మోడీ ఒక మీటింగ్ పెట్టారు, దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేశారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. ఒక అసెట్ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక ఆస్తి క్రియేట్ చేయబడుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయితే సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గడం, ఎంప్లాయ్మెంట్ పెరగడం, ఎకనామికల్ యాక్టివిటీ పెరగడం అంత పెరుగుతుంది అనమాట. సో ఇది టోటల్గా మనకి బడ్జెట్ సినారియో. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం టోటల్గా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూద్దాం. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది చూడండి. బడ్జెట్, అవునా, బడ్జెట్ మనకి రెండు రకాలుగా ఉంటుంది. రెసిప్ట్స్ అంటే ఏంటి, ఆదాయము. తర్వాత ఎక్స్పెండిచర్ అంటే వ్యయం. ఇవి రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. రెసిప్ట్స్ అనేది రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయము, తర్వాత క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయము. రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం, అవునా. ఎక్స్పెండిచర్ కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి రెండు రకాలుగా వస్తుంది, అవునా. ఒకటి ట్యాక్స్ ద్వారా వస్తుంది, పన్నుల ద్వారా వస్తుంది. రెండోది నాన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, పన్నేతరాల ద్వారా వస్తుంది అనమాట. తర్వాత క్యాపిటల్ రెసిప్ట్స్ ఎలా వస్తాయి మనకి, క్యాపిటల్ రెసిప్ట్స్ అనేవి చూడండి. క్యాపిటల్ రెసిప్ట్స్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం. క్యాపిటల్ రెసిప్ట్స్ అనేది రికవరీ ఆఫ్ లోన్స్ కానీ, బారోయింగ్స్ కానీ, అదర్ లయబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా దీని నుంచి వస్తాయి అనమాట. ఇలా క్యాపిటల్ రెసిప్ట్స్ వస్తాయి, మూలధన ఆదాయం వస్తుందన్నమాట. సో ఇలా రికవరీ ఆఫ్ లోన్స్ కానీ, తర్వాత అదర్ రెసిప్ట్స్ కానీ, తర్వాత బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ కానీ ఇలా వస్తుందన్నమాట. తర్వాత ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఈ పార్ట్ వరకు చూద్దాం. సో ట్యాక్స్ మళ్ళీ మనకి రెండు రకాలుగా ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఎనీవే అలా వాటికన్నా కూడా ఇప్పుడు ట్యాక్స్ నుంచి ఎంత కలెక్షన్ అయిందో చూడండి. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి రెండు పార్ట్లు ఉన్నాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంతే కదా. రెవెన్యూ రిసిప్ట్స్లో ఒకటి ట్యాక్స్,
రెండోది నాన్ ట్యాక్స్, అంటే పన్నుల ద్వారా వచ్చింది, పన్నేతరాల ద్వారా వచ్చింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం రెండు రకాలుగా వస్తుంది, రెవెన్యూ ఆదాయము, సో మూలధన ఆదాయము. మూలధన ఆదాయాన్ని లాంగ్ టర్మ్గా చెప్తారు, రెవెన్యూ ఆదాయాన్ని షార్ట్ టర్మ్గా చెప్తారనమాట. సో షార్ట్ పీరియడ్లో వస్తే రెవెన్యూ, లాంగ్ పీరియడ్లో కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్తారు, మూలధన ఆదాయం. లేదా అసెట్స్ క్రియేషన్ నుంచి కనుక సో మనం రెసిప్ట్స్ కనుక పొందితే దాన్ని క్యాపిటల్ రెసిప్ట్స్ అని కూడా అంటారనమాట. సో ఎనీవే మనకి టోటల్గా నంబర్స్తో పని లేదు, జస్ట్ ఏంటంటే మనం టాలీ అవుతున్నాయా లేవా ఒక కాన్సెప్ట్ అర్థం కావడం కోసమే తీసుకుంటాం, కానీ టోటల్ నెంబర్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ట్రెండ్స్ తెలుసుకుంటే చాలు. క్యాపిటల్ రిసిప్ట్స్ ఇక్కడ 16,33,920. ఇది 2020-21. నేను ఓన్లీ 22-23 గురించే మాట్లాడతాను, అంటే ఇదివరకే మనకి కాన్సన్ట్రేషన్. సో 22,04,422 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ రెసిప్ట్స్, అంటే ట్యాక్స్ నుంచి పన్ను నుంచి పన్నేతరాల ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చినాయి. అంటే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం మరియు పన్నేతరాల ద్వారా వచ్చిన ఆదాయం రెండు కలిపి 22,04,422 రూపాయలు. సో 22,04,422 కోట్లు. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది, 22,04,422 కోట్లు. సో తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ చూడండి, 17,40,487 కోట్లు, 17,40,487 కోట్లు. అంటే రెవెన్యూ రెసిప్ట్స్, అంటే రెవెన్యూ ఆదాయమే ఎక్కువగా ఉంది క్యాపిటల్ రెసిప్ట్స్ కన్నా కూడా. ఇది ఫస్ట్ కన్క్లూజన్. సో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ చూడండి, ట్యాక్స్ ద్వారా రెవెన్యూ రిసిప్ట్స్లో దేని ద్వారా ఎక్కువగా వస్తుంది, పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇక్కడ రెవెన్యూ ఆదాయం ఎక్కువ, మూలధన ఆదాయం ఎక్కువ, రెవెన్యూ ఆదాయం ఎక్కువ. ఫస్ట్ కన్క్లూజన్, రెవెన్యూ ఆదాయము ఎక్కువ, రెవెన్యూ రెసిప్ట్స్ అనేది ఎక్కువ. సెకండ్, రెవెన్యూ రెసిప్ట్స్లో ఏం ఎక్కువ, ట్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్లో చూడండి, ఏది ఎక్కువగా క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చింది, బారోయింగ్స్. సో అంటే ఎక్కువగా అప్పులు తెచ్చుకోవడం కూడా మనం క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసుకుంటాం, ఎందుకంటే అప్పులు తెచ్చుకొని మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఉపయోగించాలనే ఉద్దేశంతో కదా అప్పులు తెచ్చుకునేది, అందుకని వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద తీసుకుంటాం అనమాట. అంటే మూలధన ఆదాయం కిందే దాన్ని తీసుకుంటాం, ఎందుకంటే నేను అప్పు తెచ్చుకుంటున్నాను అంటే నేనేదో ఒక క్యాపిటల్ క్రియేట్ చేసుకోవడానికి తెచ్చుకుంటున్నాను కాబట్టి వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసుకుంటాం అనమాట. సో అంటే అప్పులు తెచ్చుకునేది చాలా ఎక్కువగా ఉంది. సో మొత్తం క్యాపిటల్ రిసిప్ట్స్లో ఏమి ఎక్కువగా ఉంది, బారోయింగ్స్, లయబిలిటీసే ఎక్కువగా ఉందన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో క్యాపిటల్ రిసిప్ట్స్లో. సో ఎనీవే మొత్తం మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన కంక్లూజన్ ఏంటంటే, బడ్జెట్లో రెవెన్యూ రెసిప్ట్స్ ఎక్కువ, రెవెన్యూ ఆదాయం ఎక్కువ మూలధన ఆదాయం కన్నా, క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా. రెవెన్యూ రిసిప్ట్స్లో ఏమి ఎక్కువ, ట్యాక్స్ ఎక్కువ. క్యాపిటల్ రిసిప్ట్స్లో ఏమి ఎక్కువ, బారోయింగ్స్ ఎక్కువ. సో టోటల్గా మనకి వచ్చే ఆదాయం దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, రెవెన్యూ రిసిప్ట్స్. సో ఈ రెవెన్యూ రిసిప్ట్స్ కూడా మొత్తం టోటల్గా రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్లో మొత్తం మీద కూడా దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ట్యాక్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ ట్యాక్స్లో దేని నుంచి వస్తుందో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. సో తర్వాత టోటల్ రిసిప్ట్స్, అంటే మొత్తం ఆదాయం ఎంత, భారతదేశానికి వచ్చే ఆదాయం మొత్తం ఎంత, ఈ సంవత్సర కాలానికి వచ్చే 2022-23 మధ్యలో ఎంత వచ్చిందని అనుకుంటున్నారంటే 39,44,909 కోట్లు. సో అప్రాక్సిమేట్గా 39.5 లక్షల కోట్లు. సో 39.5 lakh crores అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. సో ఎంతైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ వస్తుందో, ఆదాయం వస్తుందో అంతే ఖర్చు పెట్టడం చూపిస్తారనమాట. సో అప్పుడు మన టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతో చూద్దాం. సో టోటల్ ఎక్స్పెండిచర్ చూడండి, ఎక్స్పెండిచర్ అంటే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు రెండు కలిపితే ఇవన్నీ కూడా చూడండి రెవెన్యూ అకౌంట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. భారత ప్రభుత్వం నడవడానికి పెట్టే ఖర్చు మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. ముఖ్యంగా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ ఉంటారు, పెన్షన్స్ ఇస్తూ ఉంటారు, సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, తీసుకున్న అప్పులకి కట్టేటువంటి వడ్డీ రేటు కూడా మనం ఎక్స్పెండిచర్ అవుతుంది, భారతదేశానికి వ్యయం అవుతుంది అనమాట. సో అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు. లోన్ అంటే ఏంటంటే తిరిగి పే చేయాలి, గ్రాంట్ అంటే ఇచ్చి తిరిగి పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా స్టేట్స్కి, యూటీస్కి ఇచ్చేటువంటి గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, వాళ్ళు మూలధన ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం, క్రియేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఏమవుతుందంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో తర్వాత క్యాపిటల్ అకౌంట్. సో టోటల్గా మనకి టోటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే అవుతుంది. అన్నిటికన్నా కూడా ఏం ఎక్స్పెండిచర్ ఎక్కువ,
రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది తక్కువగానే ఉంది, ఇక్కడ మనం గమనించాల్సింది అది. సో ఎనీవే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే అసెట్ క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఎప్పటికప్పుడు రెవెన్యూ డే టు డే లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడవడానికి అవసరమయ్యేటువంటి పెట్టే ఖర్చుని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం అనమాట. సో ఎనీవే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ, రెవెన్యూ వ్యయం ఎక్కువ మూలధన వ్యయం కన్నా కూడా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. సో కొన్ని ఇంపార్టెంట్ డెఫిసిట్స్ ఏంటో చూద్దాం. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే సో క్యాపిటల్ ఎక్స్పెండిచరు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేది, దాంతోపాటు స్టేట్స్కి ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఇస్తారు కదా. దేనికి ఇస్తారు? క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేసుకోవడం కోసం స్టేట్స్కి యూటీస్కి గ్రాంట్స్ ఇస్తారు. అది ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండూ పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. మూలధన వ్యయం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కటే పెట్టేటువంటి ఖర్చు అసెట్స్ క్రియేట్ అవ్వడం కోసం. అలా కాకుండా స్టేట్స్కి కూడా మీరు అసెట్స్ క్రియేట్ చేసుకోండి అని గ్రాంట్స్ని ఏడిస్తుంది అనమాట, యూటీస్కి స్టేట్స్కి. దాన్ని కూడా కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, అంటే ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అనమాట. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి ఎప్పుడు కూడా. సో అది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తర్వాత రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే సో రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ లోటు ఎప్పుడు వస్తుంది మనకి? సో చూడండి, టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్. టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో చూడండి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్. వీటిని తీసేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది అనమాట, రెవెన్యూ వ్యయం. సో అంటే రెవెన్యూ అకౌంట్ ఓన్లీ చూస్తాం అనమాట, అంటే మూలధన అకౌంట్ని పక్కన పెట్టేస్తాం. టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్, ఈ రెండింటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్లోంచి రెవెన్యూ రెసిప్ట్ చేసేస్తే మనకి సో రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది అనమాట, రెవెన్యూ లోటు వస్తుంది. సో రెవెన్యూ లోటు కూడా సో చూడండి, కంపేర్ టు 2021 ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అన్ని యాక్చువల్గా చూస్తే ఈ ఇయర్ కొంచెం తక్కువగానే ఉంది, 3.8. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం దీని గురించి. ఫిజికల్ డెఫిసిట్, ఎఫ్డి మోస్ట్ ఇంపార్టెంట్, కోర్సెల్ అవుట్. ఇది బారోయింగ్స్ని డొనేట్ చేస్తుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? సో ఎవ్రీ ఇయర్ అంటే సపోజ్ చూడండి, ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం స్లైట్గా పెరిగింది. సో ఎందుకంటే కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల బారోయింగ్స్ ఎక్కువగా తెచ్చుకోవడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ఫిజికల్ డెఫిసిట్, కోర్సెల్ అవుట్ అనేది 6.4% ఆఫ్ జీడిపి ఉందన్నమాట. సో ఎనీవే 6.4% ఆఫ్ జీడిపి. సో ఎనీవే ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం 3.5% ఆఫ్ జీడిపి, వితిన్ 3.5% ఆఫ్ జీడిపిలో ఉంటే మేనేజబుల్ లిమిట్లో ఉండనట్టు. సో ఎనీవే రీసెంట్గా కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల బారోయింగ్స్ పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్ ఇది సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ద్వారా దీన్ని 6.4% వరకు తీసుకెళ్ళడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే సో ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ రేట్స్ని మీరు తీసేస్తే ప్రాథమిక లోటు వస్తుందన్నమాట. అంటే అసలు యాక్చువల్గా ఫిజికల్ డెఫిసిట్లో తెచ్చుకున్న అప్పులు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ రెండు కలిసి ఉంటాయి. ప్రైమరీ డెఫిసిట్ ఏంటంటే ఓన్లీ తెచ్చుకున్న అప్పుల వరకు చూపిస్తుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఇది 2.8%. మనం యాక్చువల్గా కట్టేది 6.4% ఆఫ్ జీడిపి ఉంది. సో తెచ్చుకున్నది యాక్చువల్గా 2.8% ఆఫ్ జీడిపి. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా కడతామని మనకు అర్థమవుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్టేదాన్ని ఏమంటారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా ఎక్కువగా అవడానికి గల కారణం ఏంటంటే సో ఎక్కువగా వడ్డీ, మనకు సంపాదించిన ఎక్కువ మనీ వడ్డీలు కట్టడానికి చనిపోతుంది. సో యాక్చువల్గా దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా మారిస్తే ఎప్పటి నుంచో ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఇది తప్పించుకోలేనిది అనమాట. కానీ దీన్ని తప్పించుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక మారగలిగితే ఫ్యూచర్లో అసెట్ జనరేషన్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అవకాశానికి ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ బడ్జెట్లో ఎంతెంత మొత్తం అనేది చూసాం. మొత్తం మీద బడ్జెట్ యొక్క మొత్తం టోటల్ బడ్జెట్ అంతా 39,44,909 కోట్లు. సో అప్రాక్సిమేట్గా 39.4 లక్షల కోట్లు. సో ఎంతైతే సంపాదిస్తుందో అంత ఖర్చు పెడుతుంది. సో టోటల్గా నేను బడ్జెట్ టెర్మినాలజీతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేను ఎఫెక్ట్ చేశాను, సో మాట్లాడాను అనమాట. సో చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉంది సిచ్యువేషన్ చూస్తే మనం, సో రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పోయిన సంవత్సరం కన్నా ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ ఆదాయం అనేది ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఎలా ఉంటాయి చెప్పాను ఆల్రెడీ నేను. రెవెన్యూ ఆదాయం ఎలా ఉంటుంది? సో మనకి ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అంటే ఏంటి? పన్నేతరాలు, గవర్నమెంట్ యొక్క సో ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, సో ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థలు డివిడెండ్స్ వచ్చేవి కానీ ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ కిందకు వస్తాయి అనమాట. ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్,
ప్రత్యక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్స్లు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు తెలుసు, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేసే డ్యూటీని మనం, సో అంటే ఎగుమతులు దిగుమతుల మీద విధించే పన్నుని మనం కస్టమ్ డ్యూటీ అంటారు. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ, సో వస్తువుల మీద విధించే వాటిని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. సర్వీస్ ట్యాక్స్, సర్వీసెస్ మీద లెవీ చేసే దాన్ని సర్వీస్ ట్యాక్స్ అంటారు. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీని గురించి మనందరికీ కంప్లీట్గా తెలిసింది. యూజీఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ సంథింగ్ ఇలా ఉన్నాయి మనకి. నాన్ ట్యాక్స్ గురించి కూడా మాట్లాడాము. సో ఇలా రెవెన్యూ ఆదాయం అనేది ఎక్కువగా ఉంది, అవునా. సో క్యాపిటల్ మూలధన ఆదాయం అనేది తక్కువగా ఉంది రెవెన్యూ ఆదాయం కన్నా కూడా. సో ఇదే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మూలధన ఆదాయం అనేది ఎక్కడెక్కడ నుంచి వస్తుందో కూడా మనం చెప్పాం. సో ఎక్కువగా మూలధన ఆదాయంలో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మూలధన ఆదాయం గురించి. ఇక్కడ చూడండి మూలధన ఆదాయం గురించి, క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి. సో ఒకటి డిస్ఇన్వెస్ట్మెంట్, రెండోది డెట్ రెసిప్ట్స్. సో మూలధన ఆదాయం అనేది మనకు ముఖ్యంగా 2 రకాలుగా వస్తుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఉపసంహరణ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తనకున్నటువంటి మేజర్ స్టేక్ హోల్డింగ్ కానీ మైనారిటీ స్టేక్ హోల్డింగ్ కానీ వదులుకోవడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడిని ఉపసంహరించుకుంటుంది. దానివల్ల మనీ వస్తే అది ట్యాక్స్ ద్వారా వచ్చింది కాదు కదా. సో అందుకని క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది అనమాట ఇది డిస్ఇన్వెస్ట్మెంట్. రెండోది డెట్, అంటే అప్పుగా తెచ్చుకున్న రుణాలు మొత్తం కూడా అప్పుగా తెచ్చుకుంటుందంటే క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి తెచ్చుకుంటుంది కాబట్టి దీన్ని క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది అనమాట ఇవి 2. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మోస్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ వ్యయం అంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెవెన్యూ వ్యయం అంటే సపోజ్ శాలరీస్ ఇవ్వటం కానీ, రోడ్లు మరమ్మతులు చేయటం కానీ, గవర్నమెంట్ డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ కానీ, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయం అవుతాయి అనమాట. సో రెవెన్యూ వ్యయం పెరుగుతూ వచ్చింది, ఇది ఒకటి మనం గమనించాలి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రెవెన్యూ వ్యయం పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటుగా స్టేట్ యూటీస్కి ఇచ్చే గ్రాంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెవలప్ చేసుకోవడానికి ఏదైతే ఉందో మూలధన వ్యయాన్ని ఇస్తుందో రాష్ట్రాలకి, యూటీస్కి, సో అది కూడా 2 కలిపి మనం దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది సో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా ఇంక్రీజ్ అయింది, హ్యూజ్గా ఇంక్రీజ్ అయింది. సో ఇది మనం గమనించాల్సింది అనమాట. సో ఎప్పుడైనా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ రెండింటితో పోల్చితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ, కానీ ఎక్కువగా ఏది ఉంటే మంచిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే మంచిది. సో ఈ రెండింటితో పోల్చితే ఏది ఎక్కువగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆదాయం రెవెన్యూ రిసిప్ట్స్లో దేని నుంచి ఎక్కువగా వస్తుంది, ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువగా వస్తుంది. ట్యాక్సుల్లో కూడా దేని నుంచి ఎక్కువగా వస్తుంది, డైరెక్టా ఇండైరెక్టా అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. చూడండి అసలు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 100 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 100 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తున్నాయి, 100 రూపాయలేమో పోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి 100 రూపాయలు. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ప్రతి 100లో 15 రూపాయలు వస్తున్నాయంట. ఓకే, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి, ఎక్సైజ్ సుంకం నుంచి 7 రూపాయలు వస్తున్నాయి ప్రతి 100 రూపాయల్లో. కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 15 రూపాయలు వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. జిఎస్టీ ద్వారా 16 రూపాయలు వస్తుంది. తర్వాత కస్టమ్ నుంచి 5 రూపాయలు వస్తున్నాయి. నాన్ ట్యాక్స్ పన్నేతరాల నుంచి 5 రూపాయలు వస్తున్నాయి. బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి 35 రూపాయలు వస్తున్నాయి. సో నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ సో అంటే ఇక్కడ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ముఖ్యంగా డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఉపసంహరణ నుంచి 2 రూపాయలు వస్తుంది. అన్నిటికన్నా ప్రతి 100 రూపాయల్లో ఎక్కువగా ఎక్కడి నుంచి సంపాదించుకుంటుందంటే అప్పుల ద్వారానే సంపాదించుకుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అప్పుల ద్వారా ఎక్కువగా వస్తుంది. ఇదంతా ఎక్కువగా దేని కిందకు వస్తుంది, సో క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది అనమాట. అంటే మూలధన ఆదాయం కిందకు వస్తుంది. సో ఎక్కువగా బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ద్వారానే 35 రూపాయలు సంపాదిస్తుంది ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ జిఎస్టీ ద్వారా వస్తుంది. అంటే ట్యాక్స్, అంటే ఏ ట్యాక్స్ ఇది, ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ ట్యాక్స్ ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా. ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువగా ఆదాయం దేని నుంచి వస్తుందంటే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. సో ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా మనం రెవెన్యూ రిసిప్ట్స్ అవుతుంది, రెవెన్యూ ఆదాయం వస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏముంది, కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కార్పొరేట్ ట్యాక్స్, అంటే కార్పొరేట్స్ మీద లెవీ చేసే ట్యాక్స్ అనమాట. అంటే సపోజ్ ఒక కంపెనీ మీద ట్యాక్స్ లెవీ చేస్తే దాన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. సో అది 15% రూపీస్ ఉంది. సో అంటే 100లో 15 రూపాయలు కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. సో ట్యాక్స్ లెవీడ్ ఆన్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంపెనీ అనమాట. సో ఇప్పుడు 15 రూపీస్, సపోజ్ ఇది
ఏం ట్యాక్స్ అవుతుంది? డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది, కార్పొరేట్ ట్యాక్స్ అనేది. సో తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. సో మనం ఆల్రెడీ జిఎస్టీ లెవీ చేసినప్పటికీ కూడా ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, ఎందుకంటే పెట్రోల్ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అవి జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ట్యాక్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో అలా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 7% వస్తుంది. సో 7 రూపీస్ వస్తుంది. ఇది ఏం ట్యాక్స్ అవుతుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇది కూడా ఏంటి? రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం. ఇది కూడా రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కూడా రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. సో దాదాపు ఇదేం ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. సో మొత్తం మీద ఎక్కువగా ఫస్ట్ దేని నుంచి వస్తుందంటే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, దీని నుంచి వస్తుంది. సెకండ్ జిఎస్టీ నుంచి వస్తుంది. ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం ఎక్కువగా వస్తుందంటే జిఎస్టీ నుంచి వస్తుంది. సెకండ్ పొజిషన్లో ఏ ట్యాక్స్ ఉందంటే 2 ఉన్నాయి, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇవి 2 కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఫస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ. రెండోది డైరెక్ట్ ట్యాక్సెస్, 2 ఉన్నాయి డైరెక్ట్ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. సో ఇలా రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్, డిస్ఇన్వెస్ట్మెంట్. భారత ప్రభుత్వం తనకున్నటువంటి పెట్టుబడులను ఉపసంహరణ చేసుకోవడం ద్వారా వచ్చే ఆదాయాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఉపసంహరణ అంటారు. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది, సో ఇది ఒక క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట, ఇది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్. ఎనీవే, తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది మనకి రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తుంది, రెవెన్యూ ఆదాయం కిందకు వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఆల్రెడీ మాట్లాడాం, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంపెనీల యొక్క ఆదాయం, డివిడెండ్స్ కానీ అలా వస్తే దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. కస్టమ్స్ అంటే ఎగుమతులు దిగుమతుల మీద విధించే పన్నుని. సో ట్యాక్స్ లెవీడ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వి కాల్ ఇట్ యాజ్ కస్టమ్ డ్యూటీ. సో ఇది కూడా ఏమవుతుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తే అది ఏ ఇన్కమ్? రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం అనమాట. సో సింపుల్ అండి, చాలా ఈజీ. మీరు ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతూ ఉంటుంది. సో దీన్ని ఒక్కొక్క దాన్ని మీరు గుర్తించగలగాలి. అది రెవెన్యూ ఆదాయమా? ఇది ఆదాయం. కమ్స్ అంటే ఆదాయం కాబట్టి ఇది ఆదాయం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆదాయం. ఇది వ్యయం. అవునా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? 2 రకాలుగా వస్తుంది, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన ఆదాయం. సో రెవెన్యూ ఆదాయం మళ్ళీ ఎలా నుంచి వస్తుంది? ట్యాక్స్, నాన్ ట్యాక్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి వచ్చేది ఏంటి? డెట్, నాన్ డెట్. అవునా? సో ఇలా మీరు క్లాసిఫై చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అదే నేను చెప్పింది, 1-2 సార్లు చూస్తే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. తర్వాత రూపీ గోస్ టు, ఒక 100 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటే ఇవి ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుందో చూద్దాం. ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్. సో ఆర్థిక సంఘానికి ఇచ్చేటువంటి నిధులు 10 రూపాయలు ఇస్తుంది. ఆర్థిక సంఘానికి ఇస్తే ఆర్థిక సంఘం ఎక్కడెక్కడ గ్రాంట్స్ ఇస్తుందంటే లోకల్ బాడీస్కి, అర్బన్ బాడీస్కి, పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి ఇస్తుంది. సో తర్వాత హెల్త్ సెక్టార్, ఆరోగ్యం మీద ఖర్చు పెడుతుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్, సో ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి ఇస్తుంది, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్కి ఇస్తుంది, పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇస్తుంది. ఏదైనా స్టేట్ ఎకనామికల్గా బ్రేక్ డౌన్ అయితే వాటికి గ్రాంట్స్ ఇస్తుంది. ఇలా ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి గ్రాంట్స్ అన్నీ కూడా 100లో 10 రూపాయలు ఇస్తున్నాయి అనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి అయ్యే ఖర్చు 10 రూపాయలు ఫినాన్స్ కమిషన్కి ఇచ్చి గ్రాంట్స్ని ఎయిడ్గా ఇస్తుంది. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 15 రూపీస్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్కి 15 రూపాయలు ఖర్చు పెడుతుంది. అదర్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యయాలు 9 రూపాయలు. పెన్షన్స్ కోసం 4 రూపాయలు ఖర్చు పెడుతుంది, పెన్షన్స్ ఇవ్వడానికి. సో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 2 రకాలుగా ఉంటాయి. సెంట్రల్ స్పాన్సర్ చేస్తే స్టేట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్కి 9 రూపీస్ ఇస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ని పెట్టుకుంటే అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అవుతుంది. తర్వాత సబ్సిడీస్, సో రాయితీలకి 8 రూపాయలు ఇస్తుంది. ఆ రాయితీలు ఏమేమి ఇస్తున్నారు అంటే మనకి 3 రకాల రాయితీలు ఇస్తారు. ఒకటి ఫెర్టిలైజర్స్కి అంటే యూరియా అలాంటి వాటికి రాయితీలు ఇస్తారు. సో దీన్ని అగ్రికల్చర్ సబ్సిడీస్ కూడా చెప్తాం మనం. సో తర్వాత రెండోది ఫుడ్ సబ్సిడీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఉంది. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, సో దీన్ని ఆధారంగా చేసుకొని మనకి ఫుడ్ సబ్సిడీ ఇస్తారు. అంటే వీట్ 1 రూపీకి, తర్వాత రైస్ 3 రూపీస్కి పర్ కేజీ రేషన్ షాప్లో ఇస్తూ ఉంటారు. మన స్టేట్ గవర్నమెంట్ అయితే మధ్యలో మనీని పెట్టుకొని 1 రూపీకి కేజీ రైస్ని ఇస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రేషన్ షాపుల్లో మనకి. సో 30 రూపాయలు ఉండే బియ్యాన్ని కేజీ 3 రూపాయలే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ మనకి 1 రూపాయికి ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ 2 రూపాయలు పెట్టుకుంటుంది. 30 రూపాయలు 50 రూపాయలు ఉందనుకోండి బియ్యం, అది 3 రూపాయలకి ఇస్తుందంటే మిగతా 47 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటున్నట్టు. ఇది సబ్సిడీ ఇస్తున్నట్టు అనమాట. ఈ అమౌంట్ సబ్సిడీ అంటారు. అలా సబ్సిడీస్ కోసం, ఫుడ్ సబ్సిడీ కోసం దాదాపుగా ఎక్కువగా దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది అని మనం చూస్తే ఫుడ్ సబ్సిడీస్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంది. అంటే సబ్సిడీలో ఏది ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అంటే ఆహార రాయితీకి. తర్వాత పెట్రోలియం అంటే ఎల్పిజి ఎక్కువగా ఉంది. సో
ఇది తక్కువగానే ఉంది. సో ఇది పెట్రోలియం సబ్సిడీని బాగా తగ్గించింది. మొత్తం మీద మనకి ఏ సబ్సిడీస్ ఎక్కువ అంటే ఫుడ్ సబ్సిడీ ఎక్కువ, అంటే ఆహార రాయితీ ఎక్కువగా ఇస్తుంది. తర్వాత ఫెర్టిలైజర్ సబ్సిడీ, సో అంటే ఫెర్టిలైజర్స్ అంటే యూరియా అలాంటివి అనమాట, వాటి సబ్సిడీస్ సెకండ్ ఉంది. థర్డ్ వచ్చేసి పెట్రోలియం సబ్సిడీ. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ఎక్కువగా దేనికి రాయితీలు ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఫుడ్ సబ్సిడీకి, ఆహార భద్రతకి ఎక్కువగా రాయితీలు ఇస్తుంది. సో అలా మొత్తం ఈ 3 రకాల సబ్సిడీస్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న ప్రతి 100 రూపాయలు 8 రూపాయలు ఖర్చు పెడుతుంది. డిఫెన్స్ కోసం 8 రూపాయలు ఖర్చు పెడుతుంది, రక్షణ కోసం. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, 20 రూపాయలు ఖర్చు పెడుతుంది. అన్నిటికన్నా ఇదే ఎక్కువ, అంటే తెచ్చుకున్న అప్పులు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చడానికి పెట్టేటువంటి వడ్డీ రేటు కూడా ఎక్కువనే ఉంటుంది. అప్పుల ద్వారా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నువ్వు వాటిని తీర్చేటప్పుడు నెల నెలా వడ్డీ కట్టాలా లేదా, సో అందుకనే ఇది ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, సో ఇదనమాట. స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసినప్పుడు ట్యాక్స్, సపోజ్ జిఎస్టీ లాంటివి స్టేట్కి కూడా కొంత దాంట్లో భాగం ఇవ్వాలన్నమాట. అలా చేసేది 17 రూపీస్ ఇస్తుంది అన్ని స్టేట్స్కి. స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ డెవల్యూషన్ గురించి. సో మొత్తం మీద ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ఫస్ట్లో ఉంది. సో దీన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము. సో స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫినాన్స్ కమిషన్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో అదర్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సబ్సిడీస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. డిఫెన్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంట్లో కూడా కొన్ని రెవెన్యూ చెప్పొచ్చు, కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చెప్పొచ్చు. అన్నిటికన్నా మనకి ఏది ఎక్కువగా ఉంటుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. సో డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ, అసెట్ క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్ కన్నా. ఏ గవర్నమెంట్ కన్నా అలానే ఉంటుంది, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటూ పోవాలి. సో అది మెయిన్ రూల్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 100 రూపీస్ వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి, 100 రూపీస్ పోతా ఉంటే ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది ఈ రూపీ కమ్స్ ఫ్రమ్ అండ్ రూపీ గోస్ టు అనే స్లైడ్లో చూసాం. నెక్స్ట్ స్లైడ్, సోర్స్ ఆఫ్ ఫినాన్షింగ్ ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది ఏం డినోట్ చేస్తుంది, సో గవర్నమెంట్ బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది. సపోజ్ సింపుల్ అండి, సపోజ్ బడ్జెట్ అంటే రెసిప్ట్స్, ఎక్స్పెండిచర్. నాకు ఆదాయము 50 రూపాయలు వచ్చింది, ఖర్చు నేను 75 రూపాయలు పెట్టాను. నాకు ఎంత కావాలి, మధ్యలో 25 రూపాయలు కావాలి. ఈ 25 రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించుకుంటున్నా అనేది చెప్తుంది. ఎక్కడి నుంచి అంటే ఒకటి డెట్ రిసిప్ట్స్, అప్పు తెచ్చుకోవటం వల్ల. రెండోది క్యాష్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే దాని ద్వారా. సో దీన్ని మనం గమనిస్తే డెట్ రిసిప్ట్స్లో అప్పుగా తెచ్చుకునే వాటిని ఒకసారి మనం గమనిస్తే మార్కెట్ బారోయింగ్స్, మార్కెట్ ద్వారా తెచ్చుకునే అప్పులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అన్నిటికన్నా కూడా. సో మార్కెట్ ద్వారా తెచ్చుకునే అప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇది 2022-23 ఎస్టిమేట్స్. ఎప్పుడైనా కానీ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా లాస్ట్ నెంబర్. సో స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి తెచ్చుకునేది ఇంత ఉండింది. సో స్టేట్ ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి తెచ్చుకుంటుంది. తర్వాత అదర్ అంటే సింపుల్ స్మాల్ సేవింగ్ ఫండ్స్ అంటే సుకన్య సమృద్ధి యోజన కానీ ఇలాంటివి అనమాట. స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇంత. సో ఎక్స్టర్నల్గా డెట్ ఎంత తెచ్చుకుంటుందంటే 19,251 crores. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి ఫినాన్స్ చేస్తుంది అంటే సపోజ్ నేను 50 రూపాయలు నాకు సంపాదించా, 75 రూపాయలు ఖర్చు పెట్టి 25 రూపాయలు అప్పు తెచ్చుకున్నా. ఎక్కడ తెచ్చుకున్నా అనేది ఇక్కడ నుంచి తెచ్చుకున్నా అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి తెచ్చేసుకుంది. వీటి నుంచి ఎక్కువగా మనం గమనించాల్సింది మార్కెట్ బారోయింగ్స్ ఎక్కువ. సెకండ్ ప్లేస్లో స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి ఎక్కువ అనమాట. సో అంటే పోస్ట్ ఆఫీస్ మనీ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ ఇవన్నీ కూడా స్మాల్ సేవింగ్ ఫండ్స్ అంటారు. సో అక్కడ దాచుకొని అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని ఇంట్రెస్ట్ రేట్ని మీకు పే చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా మార్కెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ టీబిల్స్ ద్వారా మార్కెట్ బారోయింగ్స్, దాంతోపాటు సెక్యూరిటీ అగెన్స్ట్ స్మాల్ సేవింగ్ ఫండ్స్ వీటి నుంచి తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డెఫిసిట్ ట్రెండ్స్ని ఒకసారి గమనిద్దాం. డెఫిసిట్ ట్రెండ్స్ అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు కూడా. సో అందుకనే పైన ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ ప్రజెంట్ 6.4% ఉంది. సో మనకి 2021లో ఇది ఎక్కువగా ఉంది, ఎందుకంటే కోవిడ్ పీరియడ్ ఇది కోవిడ్ పీరియడ్. సో ఎక్కువ కోవిడ్ వచ్చింది కాబట్టి ఎకనామికల్ యాక్టివిటీ జరగలేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏం అవసరమైందండి, సో కోవిడ్ పీరియడ్లో ఎకనామికల్ యాక్టివిటీ జరగకపోతే ఎక్కువగా ఎకనామికల్ యాక్టివిటీ జరగకపోతే ఇన్కమ్ తగ్గిపోద్ది. అప్పుడు ఎక్స్పెండిచర్ పెంచాలి, కోవిడ్ పీరియడ్లో ఎక్కువ ఖర్చు పెట్టాలి హెల్త్ సెక్టార్ మీద, కానీ వచ్చే రెవెన్యూ తక్కువ. అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని చూడండి డెఫిసిట్లు అన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. ఈవెన్ ఫిజికల్ డెఫిసిట్ 9.2% ఉందన్నమాట. సో కోవిడ్ పీరియడ్, ఇదంతా కూడా కోవిడ్ పీరియడ్. ప్రస్తుతం మేనేజ్ చేస్తూ వచ్చాం. ప్రస్తుతం 6.4% ఫిజికల్ డెఫిసిట్ ఉంది. తర్వాత రెవెన్యూ లోటు 3.8% ఉంది. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అనేది 2.6 ఉంది. సో ఇది రెవెన్యూ డెఫిసిట్ అనేది రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్.
సో ఇది మనకి రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది అనమాట. సో ఎనీవే మొత్తం మీద మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిసిట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ దేన్ని డినోట్ చేస్తుంది? బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది అనమాట. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది తెలియజేస్తుంటుంది. ప్రస్తుతం ఎంత ఉంది? 6.4% ఆఫ్ జీడిపి ఉంది. మనకి FRBM యాక్ట్ ప్రకారం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2002 దీన్ని బేస్ చేసుకొని ఎంత ఉండాలి? యాక్చువల్గా 3.5% అనేది మేనేజబుల్ లెవెల్ అనమాట. కానీ పోయినసారి ఎకనామిక్ సర్వేలో ఫిజికల్ డెఫిసిట్ పెరిగినా పర్లేదు, ఎందుకంటే తెచ్చుకునే అప్పులు 100 రూపీస్ మీరు తెచ్చుకున్నారంటే 150 రూపాయల అసెట్ని క్రియేట్ చేయండి, దాని ద్వారా వచ్చేది ఎంత ఉంటుంది అంటే మనకి 50 రూపీస్ మిగులుతుంది, ఇంకా 100 రూపీస్ తిరిగి ఇచ్చేయగానే అని చెప్తున్నారు. పోయినసారి ఎకనామిక్ సర్వేది ఎట్లా రిలే అయింది. సో కానీ ఈసారి ఎకనామిక్ సర్వేలో దాని గురించి ఏమీ లేదు. ఎకనామిక్ సర్వేని చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. సో కింద కూడా నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అక్కడ నుంచి మీరు ఎకనామిక్ సర్వే కూడా కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఎనీవే నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, ఆల్రెడీ మనం చూసాం ఎక్కడి నుంచి డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎక్కువగా చేస్తుంది అనేది కనిపిస్తుంది. సో స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి, అంటే పోస్ట్ ఆఫీసులు కానీ, తర్వాత సుకన్య సమృద్ధి యోజన కానీ, ఇలాంటి చిన్న మొత్తాల పొదుపుల ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా రుణాలను తీసుకుంటుంది. సో ఇది అది అంటే చిన్న మొత్తాల పొదుపు, స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి ఎక్కువగా రుణాలను తీసుకుంటుంది అనమాట. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ బారోయింగ్, అంటే బయట మార్కెట్ నుంచి అప్పులు ఎక్కువగా తెచ్చుకుంటుంది. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ ట్రెజరీ బిల్స్ కానీ ఇష్యూ చేయటం వలన, అంటే బాండ్స్ని ఇష్యూ చేయటం వల్ల మనీని తెచ్చుకుంటుంది అనమాట. దానికి ఇంట్రెస్ట్ రేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేయాల్సి ఉంటుంది. ఇలా వీటిని మార్కెట్ బారోయింగ్స్ అంటారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, సో ట్రెజరీ బిల్స్ని కానీ వీటన్నిటిని అమ్ముతూ, సో వీటన్నిటిని సేల్ చేస్తూ మార్కెట్ బారో చేయటాన్ని మార్కెట్ బారోయింగ్ అంటారు. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ బారోయింగ్, ఎక్కువగా బాహ్య మార్కెట్ల నుంచి అప్పులు ఎక్కువగా తెచ్చుకుంటుంది. రెండోది చిన్న మొత్తాల పొదుపుల నుంచి ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటుంది. సో అది మనం గమనించాల్సింది. సో మూడోది వచ్చేసి ఈ కలరు, సో అదర్ రెసిప్ట్స్, ఇంటర్నల్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్. సో ఎనీవే ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నాలుగోది వచ్చేసి ఈ కలర్, సో ఏంటది? సో థిక్ ఎక్స్టర్నల్ డెట్. తర్వాత లాస్ట్కి లైట్, ఇది స్టేట్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇదండి టోటల్గా మనం ఎక్కడి నుంచి గ్యాప్ ఫిల్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బారోయింగ్స్, అంటే మార్కెట్ నుంచి అప్పులు తెచ్చుకుంటుంది. మార్కెట్ నుంచి ఎలా అప్పులు తెచ్చుకుంటుంది? గవర్నమెంట్ సెక్యూరిటీని ఇష్యూ చేయడం, ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయడం ద్వారా తెచ్చుకుంటుంది. రెండోది ఎక్కడి నుంచి వస్తుంది? స్మాల్ సేవింగ్ ఫండ్స్, అంటే సెక్యూరిటీస్ అగైన్స్ స్మాల్ సేవింగ్స్. పోస్ట్ ఆఫీసుల్లో కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, చిన్న మొత్తాల పొదుపులు అంటారే, వాటిని పొదుపు చేసుకున్నాక వాటన్నిటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ని బ్యాలెన్స్ చేయడం కోసం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ట్యాక్స్ రెసిప్ట్స్. ట్యాక్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది మనకి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా గవర్నమెంట్కి రెవెన్యూ ఆదాయం అవుతుంది, రెవెన్యూ రెసిప్ట్స్ అవుతుంది. ఎందుకంటే 1 year పీరియడ్లో వచ్చేస్తే దాన్ని రెవెన్యూ అంటారు, లాంగ్ టర్మ్ పడుతుంటే దాన్ని క్యాపిటల్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ అనేది మనకి రెండు రకాలుగా ఉండే. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను, ఎందుకంటే డైరెక్ట్గా లెవీ చేస్తారు కాబట్టి. రెండోది కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను. రెండోది ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లు మనకి సో ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ పన్ను, ఎక్సైజ్ సుంకం. రెండోది సో కస్టమ్ డ్యూటీ, అంటే ఇది వస్తువుల మీద విధించే పన్ను. కస్టమ్ డ్యూటీ అంటే ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేసే డ్యూటీ. దాంతోపాటు సర్వీస్ ట్యాక్స్, తర్వాత GST. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. సో కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నులు ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల మీద విధించే పన్నులు అనమాట. సో ఇప్పుడు చూద్దాం డైరెక్ట్ ట్యాక్స్. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2018-19లో బాగా పెరిగింది. దాంతోపాటు ఇప్పటికి కూడా డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువ కలెక్షన్ అవుతుంది రీసెంట్గా. పోయిన సంవత్సరం దాదాపుగా ఈక్వల్గా ఉంది. సో అంతకుముందు సంవత్సరం దాదాపుగా పోయిన సంవత్సరం ఈక్వల్గా నమోదైనవి. అంతకుముందు మాత్రం సో దాదాపుగా 2015-16 దగ్గర నుంచి 2020-21 వరకు కూడా దాదాపుగా డైరెక్ట్ ట్యాక్సే ఎక్కువగా ఉంది ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్నా. పరోక్ష పన్ను కన్నా ప్రత్యక్ష పన్ను ఎక్కువగా ఉందన్నమాట. దాని తర్వాత 2021-22 రివైజ్డ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి ట్రెండ్ మారింది, దగ్గర రెండు ఈక్వల్గా వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం ఎస్టిమేషన్స్ చూస్తే డైరెక్ట్ ట్యాక్సే ఎక్కువగా వస్తుంది అనేది అర్థమవుతుంది. పరోక్ష పన్నుల ద్వారానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. సో అది 5.5% ఆఫ్ జీడిపి. సో 5.5% ఆఫ్ జీడిపి ప్రత్యక్ష పన్ను ద్వారా, అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను మరియు కార్పొరేట్ పన్ను. కార్పొరేట్స్ మీద అంటే ట్యాక్స్ లెవీడ్ ఆన్ కంపెనీస్, వి కాల్ ఇట్ యాజ్ కార్పొరేట్ ట్యాక్స్. ట్యాక్స్ లెవీడ్ ఆన్ పర్సనల్ ఇన్కమ్, వి కాల్ ఇట్ యాజ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్.
సో ఇలా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, ఈ రెండింటి మీద దాదాపు 5.5% వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి 5.2%. సో అంటే ప్రత్యక్ష పన్ను ద్వారానే పన్నుల్లో ఎక్కువగా ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు అనమాట. గ్రాస్ టోటల్ రెసిప్ట్స్ చూస్తే రెండు కలిపి చూస్తే మనకి సో 10.7% ఆఫ్ జీడిపి. సో జీడిపిలో 10 స్థూల దేశీయోత్పత్తిలో 10.7% ట్యాక్సుల ద్వారా ఆదాయం వచ్చేదే. ప్రతి 100 రూపాయల జీడిపి అనుకుంటే దాంట్లో 10 రూపాయల ట్యాక్సుల ద్వారానే 10.7 రూపాయల ట్యాక్సుల ద్వారానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది. సో ఇది టోటల్గా. సో ఎనీవే ఈ 2022-23 బడ్జెట్ ఎస్టిమేషన్లో ఏ ట్యాక్స్ ఎక్కువగా కలెక్షన్ అవుతుందని అనుకుంటున్నారంటే డైరెక్ట్ ట్యాక్స్ కంపేర్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్. పరోక్ష పన్ను కన్నా ప్రత్యక్ష పన్ను ఎక్కువగా కలెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు అనమాట. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. టోటల్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో టోటల్ ట్యాక్స్ ఉందంటే 10.7% ఆఫ్ జీడిపి. సో ఇది ట్యాక్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది. తర్వాత నెట్ రెసిప్ట్ ఆఫ్ ద సెంటర్స్. సో అంటే టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. నెట్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రాను రాను ఇంక్రీజ్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ ఎస్టిమేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా అప్రాక్సిమేట్గా ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్లైట్గా డిక్రీజ్ అయింది పోయిన సంవత్సరం కన్నా కూడా. పన్నేతరాల ద్వారా వచ్చే ఆదాయం అనమాట, పన్నేతర ఆదాయం. సో ఇది రెవెన్యూ రెసిప్ట్సే, రెవెన్యూ ఆదాయమే. ఇది రెవెన్యూ రెసిప్ట్సే, రెవెన్యూ ఆదాయమే. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పులు కాకోకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ముఖ్యంగా పెట్టుబడి ఉపసంహరణ ద్వారా వచ్చేది. సో నామినల్గా ఉంది. సో ఏ ఇయర్లో పెట్టుబడి ఉపసంహరణ ఎక్కువ జరిగింది? 21-22లోనే ఎక్కువగా జరిగినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ 18-19లో ఎక్కువగా ఉంది ఫస్ట్. తర్వాత 21-22లో రివైజ్డ్ ఎస్టిమేషన్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ ఇయర్ 0.8% ఆఫ్ జీడిపిగా నమోదైంది. సో టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి టోటల్ రెవెన్యూ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుందంటే నెట్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ, తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, తర్వాత నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ మూడు ఇలా ఉన్నాయి సిచ్యువేషన్స్. సో మొత్తానికైతే ట్యాక్స్ పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్. పెట్టే ఖర్చు ఎక్కడ ఎక్కువగా పెడుతుంది అనే దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ ఒకసారి చూద్దాం. ఇది ఎక్కువగా ఉంది. అంటే ఈ కలర్ చూడండి, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎక్కువగా ఇస్తుంది. తర్వాత 11.33. సో ఈ కలర్ ఎక్కువగా ఉంది. అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంటర్. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సో అదర్ సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఎనీవే టోటల్గా మనం ఇవి చూడొచ్చు. ఇవి డీటెయిల్డ్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఫినాన్స్ కమిషన్ అనేది ఫస్ట్ పాయింట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ కలర్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇవి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, మిగతా అన్నీ కూడా నార్మల్ అనమాట. సో ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది డీటెయిల్గా ఒక చార్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ట్రెండ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకు తెలుసు. సో మనం ఏమంటాం, మూలధన వ్యయం అంటాం. మూలధన వ్యయంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. అంటే రెండు రకాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంటే ఖర్చు పెడుతుంది, రెండోది స్టేట్స్కి ఇస్తుంది. సో గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ అంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఎక్కువ ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయంలో. సో ఇవి స్టేట్స్కి ఇచ్చేదన్నమాట. ఇది స్టేట్స్కి ఇచ్చేది తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా రెండూ పెరుగుతున్నాయి. రెండింటితో పోల్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచరే ఎక్కువ స్టేట్స్కి ఇచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా. ఈ రెండు పాయింట్స్ కంక్లూజన్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా దేనికోసం ఖర్చు పెడుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్, పెద్దగా కనిపిస్తుంది, వడ్డీలు కట్టడానికి ఎక్కువగా. దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు ఇది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. వడ్డీలు కట్టడం కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంది. సో తర్వాత సబ్సిడీస్, ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే. అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్తాం అనమాట. సో రెవెన్యూ వ్యయమే ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో డిఫెన్స్, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరే. సో ఇలా ఎక్కువగా మనకు చూస్తే సో వడ్డీలు కట్టడం కోసమే, అంటే డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఒక్కొక్క సెక్టార్లో ఎంతెంత చిన్నగా ఉంటే దాని అర్థం ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టిందని, పెద్దగా ఉంటే బాక్స్ ఎక్కువ ఖర్చు పెట్టిందని అర్థం అనమాట. సో సింపుల్గా ఒకసారి మీరు చూస్తే దాన్ని క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్కువగా ఏ ఎక్స్పెండిచర్ చేశారు అనేది మనకు చూస్తున్నారు. ఇది అనేది 22-23. సో ఈ కలరు ఇది 22-23.
సో ఈ ఇయర్ బడ్జెట్లో ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. సో పిఎం గతిశక్తి యోజన పెట్టారు కదా, దానివల్ల ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీద, రవాణా రంగం మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు ఈ సంవత్సరం. సెకండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి మీద సెకండ్ ఖర్చు పెడుతున్నారు. మూడోది వచ్చేసి ఇక్కడ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద. తర్వాత 4 వచ్చేసి ఎడ్యుకేషన్ మీద, 5 వచ్చేసి హెల్త్ మీద, 6 వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్ మీద, పట్టణాభివృద్ధి మీద, 7వ వచ్చేసి సోషల్ వెల్ఫేర్. ఇది టోటల్గా. సో టోటల్గా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ అనేది ఎవ్రీ ఇయర్ ఎక్కువ పెడుతున్నప్పుడు కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువ పెడుతున్నారు. అది మనకి టోటల్గా అర్థమైన విషయం. సో అర్బన్ డెవలప్మెంట్ కూడా ప్రీవియస్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే బాగా పెరిగింది. సోషల్ వెల్ఫేరు పెరిగింది, హెల్త్ కూడా పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, అంటే అన్ని రంగాల్లో కూడా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ ఇయర్ ఖర్చు ఎక్కువగానే ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ ఇయర్ ఎక్కువగా దేని మీద ఖర్చు పెడుతున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ మీద ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్, టోటల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్స్ అండ్ యూటీస్. సో టోటల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. స్టేట్ గవర్నమెంట్కి తనకు తగ్గట్టుగా దీన్ని మార్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఇల్లుకి 5 లక్షలు ఖర్చు అవుతున్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక 2 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, 3 లక్షలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుకొని వాళ్ళకి 5 లక్షలకి ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి వచ్చు అనమాట. సో నేను ఒక డీటెయిల్గా ఊరికే చెప్తున్నాను. సో ఇలా స్పాన్సర్ చేయటం అంటారు దీన్ని. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇలా ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్స్ స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసేదానికి వస్తాయి, యూటీస్కి స్టేట్స్కి. సో రాను టోటల్గా ఇది ఇంక్రీజ్ అయింది. ఈ ఇయర్ 16.12 lakh crore స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఎనివే ఒకసారి స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దేని ద్వారా చేస్తుందంటే డెవల్యూషన్, అంటే ట్యాక్స్ని పంచుతుంది, తనకు వచ్చిన పన్నుని పంచుతుంది. ఇప్పుడు సపోజ్ 41% చెప్పింది కదా ఫినాన్స్ కమిషన్ అనేది. సో దీన్ని 41%, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రతి 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 41 రూపాయలు ఎన్ని స్టేట్స్ ఉంటాయి, మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి ఇస్తుంది, మిగతా మొత్తం కూడా తన దగ్గర పెట్టుకుంటుంది. మళ్ళీ ఒక్కొక్క స్టేట్కి అంతే వాళ్ళు కూడా చెప్తుంది. అలా పోతే దాన్ని డెవల్యూషన్ అంటారు, ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. ట్యాక్స్గా కలెక్ట్ చేసిన మనీని స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది అనమాట. అలా కొంత స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది, ఆ మనీని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. సో అది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే ఉంది, ట్యాక్స్ డెవల్యూషన్ కూడా ఇంక్రీజ్ అయింది. తర్వాత స్కీమ్స్ రిలేటెడ్ ద్వారా కూడా స్టేట్స్కి పంచుతుంది మనీని. దాంతోపాటు ఫినాన్స్ కమిషన్ కూడా స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తుంది. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్కి ఎలా వెళ్తాయి మనీ అంటే, ఒకటి ట్యాక్స్ డెవల్యూషన్, వచ్చినటువంటి పన్నుల్లో కొంత భాగాన్ని స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అకార్డింగ్ టు ఫినాన్స్ కమిషన్. రెండోది స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అదర్ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. మూడోది ఫినాన్స్ కమిషన్కి కొంత మనీ ఉంటుంది, దాన్ని గ్రాంట్స్ రూపంలో స్టేట్స్కి అందజేస్తుంది, యూటీస్కి అందజేస్తుంది. అలా స్టేట్స్కి యూటీస్కి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ వెళ్తుంది అనమాట. దాని ట్రెండ్సే ఇక్కడ గమనించాం మనం. తర్వాత బడ్జెట్ ప్రొఫైల్ చూస్తే బడ్జెట్ సైజ్ మొత్తం 39.45 lakh crores. సో దీంట్లో ఇటువైపు పార్ట్ మనకి రెసిప్ట్స్, అంటే ఆదాయం గురించి ఇది మాట్లాడుతుంది. రెసిప్ట్స్ ఇది ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది, ఇది వ్యయం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. సో చూడండి బడ్జెట్లో ఇక్కడ మనకి చాలా పెద్ద సర్కిల్ ఏముంది చూడండి, ట్యాక్స్. వెరీ గుడ్. అంటే ఆదాయం వస్తుంటే దేని ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది, ఇక్కడ ఫస్ట్ పాయింట్ పన్నుల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుంది, అవునా. తర్వాత దీంట్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో చాలా పెద్ద సర్కిల్ ఏంటో చూడండి ఒకటి. సో ఇక్కడ స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. సో చూడండి, సో స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట. దాని తర్వాత పన్నుల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుంటే, తర్వాత రెండోది కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, అవునా. సో ఇలా మనకి చూడొచ్చు. తర్వాత నాన్ ట్యాక్స్, రెండు కలిపితే నెట్ ట్యాక్స్. సో ఇలా మనకి డీటెయిల్డ్గా మనం ఆల్రెడీ మాట్లాడడం, దాన్నే సర్కిల్ రూపంలో చూపించారు ఇక్కడ అంతే. సో దీన్ని మళ్ళీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. బడ్జెట్లో మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, సో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు అలా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో బడ్జెట్ సైజుని ఇటు ఆదాయము ఇటు వ్యయము, పెద్ద బబుల్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ, చిన్న బబుల్ ఇస్తే తక్కువ, అలా దీన్ని బడ్జెట్ ప్రొఫైల్ని చూడవచ్చు అనమాట. వాళ్ళు సింపుల్గా నేను చెప్పిన దాన్ని ఇక్కడ వాళ్ళు రౌండ్ చేసి చాలా డీటెయిల్గా ఇచ్చారు. దీన్ని ఒక్కసారి కనుక మీరు దగ్గరగా చూసి నేను చెప్పింది అర్థం చేసుకోగలిగితే ఈజీగా మీరు మ్యాప్ వేసుకోగలుగుతారు. నేను ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి వీటి గురించి నేను మళ్ళీ మాట్లాడను. ఇప్పుడు మేజర్ పాయింట్స్ ఏంటి బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటి గురించి చాలా స్పీడ్గా ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇండియా ఎకనామిక్ గ్రోత్ అనేది 9.2% ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇది
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అనేది. సో నిన్న మనం చూసింది అదేంటంటే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర, సో ఇక్కడ కరెంట్ ప్రైసెస్ దగ్గర సో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎంత గ్రోత్ అవుతుంది అంటే ప్రస్తుతం ఈ సంవత్సరం 2022, 21, 22 కదా, 22, 23, 2020, 21, 22లో ₹100 సంపాదిస్తే 22, 23లో ₹109.2 సంపాదిస్తుంది అంటున్నారు. అంటే 9.2% గ్రోత్ రేట్ వస్తుందని అనుకుంటున్నారు. తర్వాత 2022, 23లో 80 lakhs హౌసెస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. 2022 వచ్చేసరికి అందరికీ పక్కా ఇల్లు నిర్మించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అందుకని 2022, 23 అయిపోయేసరికి అంటే 2022 అయిపోవాలి అంటే డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల కొత్త పక్కా ఇళ్ళని నిర్మించేవాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్గా కనిపిస్తుంది. రీసెంట్గా లాక్డౌన్ వల్ల ఎక్కువగా అందరూ ఇంట్లోనే ఉండటం, మెంటల్గా అప్సెట్ అవ్వటం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చినాయి అన్నమాట. దానికి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తామనుకుంటున్నారు. దీనికి ఐఐఎస్సి బెంగళూరు అండ్ ఐఐటి బెంగళూరుకి IIIT బెంగళూరుకి సంబంధించినటువంటి అకాడమీస్ యొక్క టాలెంట్ని సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని సో టెలిమెడిసిన్ని మెంటల్ హెల్త్ కేర్లో ప్రొవైడ్ చేయాలనేదే ఒక ఇనిషియేటివ్గా తీసుకొచ్చారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్వతమాల అంటే ఏంటంటే పర్వతాల్లో అంటే పర్వతాలు కలిగి ఉన్నటువంటి స్టేట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, తర్వాత అస్సాం కానీ, సో ఇలాంటి సిక్కిం కానీ ఇలాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా కష్టంగా మారిపోతుంది అనమాట. అలాంటి రాష్ట్రాల్లో రోడ్లు కన్స్ట్రక్షన్ చేస్తేనే ఎకనామికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అలా పెరగాలి అంటే రోడ్లని గవర్నమెంట్తో పాటుగా ప్రైవేట్ వాళ్ళ కోఆపరేషన్తో PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో రోడ్లని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. సో ఇది ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కవచ్ అనే ఒక టెక్నాలజీని దాదాపు 2000 కిలోమీటర్ల రైల్వే లైన్ పొడవునా ఉపయోగించాలనుకుంటున్నారన్నమాట. సో ఇండిజినస్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అనమాట ఇది. కవచ్ అంటే ట్రైన్స్ యాక్సిడెంట్ కాకోకుండా కాపాడే టెక్నాలజీ ఇది దాదాపుగా 2000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటున్నారు ప్రజెంట్. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సో షార్ట్ పీరియడ్లోనే అర్బన్ ఏరియాస్లో, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో 80 lakh హౌసెస్ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటుంటే 60,000 హౌసెస్ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారు బెనిఫిషియరీస్ని. తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ హర్ ఘర్ జల్ అనే స్కీమ్ని తెలంగాణ గవర్నమెంట్ నుంచి దీన్ని ఫ్లాగ్షిప్గా తీసుకున్నారు. ఇది 2019లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా 2024 వచ్చేసరికి ట్యాప్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఇది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట. హర్ ఘర్ జల్ ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2024 వచ్చేసరికి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. సో దాంతో ఉద్దేశంగానే ఇది పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 8.7 crores అవుట్ ఆఫ్ విచ్ 5.5 crore హౌస్ హోల్డ్స్ ఆర్ ప్రొవైడెడ్ ట్యాప్ వాటర్ ఇన్ ద లాస్ట్ 2 years ఇట్సెల్ఫ్. లాస్ట్ 2 సంవత్సరాల్లో 5.5 కోట్ల పక్కా ఇళ్ళకి వీళ్ళు ట్యాప్ వాటర్ కనెక్షన్ని ప్రొవైడ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ద నేషనల్ హైవే నెట్వర్క్ విల్ బి ఎక్స్పాండెడ్ టు 25,000 kilometers in 2022-23. సో రోడ్స్ కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. దాదాపుగా ఎవ్రీడే 28 kilometers per day రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో దీని గురించి మనం మాట్లాడాం. తర్వాత ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేశారనమాట. దాదాపుగా గ్యారంటీ కవర్ను కూడా దాదాపుగా 50,000 వరకు, దీనికోసం 50,000 కోట్ల వరకు కూడా గ్యారంటీ కవర్ని ఇంక్రీజ్ చేశారు. సో ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది COVID-19 పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఎమర్జెన్సీ లోన్ కింద సో ఈ కోవిడ్ పీరియడ్లో అన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఇండియా ఎమర్జెన్సీ లోన్ కింద MSMEస్కి అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ పాండమిక్ వల్ల సఫర్ అయిన కంపెనీస్ వాటికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ఇస్తుందన్నమాట. సో సింపుల్గా రుణాలను అందిస్తుంది. COVID-19 గురించి అవి కనుక బాగా సఫర్ అయినాయి కాబట్టి దాన్ని ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అన్నారు. దీన్ని 50,000 కోట్లకు పెంచడం జరిగిందనమాట. తర్వాత ఉమెన్ అంటే మహిళలకు ఆధారంగా అభివృద్ధి అనేది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సో స్కీమ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మహిళలు బాలబాలికల యొక్క అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో అంబ్రెల్లా స్కీమ్స్ని తీసుకొని వచ్చింది 3. ఒకటి ఏంటంటే సో పోషన్ 2.0. సో దీన్ని సాక్షం అంగన్వాడీస్ అని అన్నారు, ఆర్ పోషన్, లేదా
వాత్సల్య మిషన్ రెండోది, మూడోది మిషన్ శక్తి. సో ఇక్కడ సాక్ష్యం అంగన్వాడీ ఆర్ పోషన్ 2.0 ఇది అంబ్రెల్లా స్కీమ్స్ కింద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ని, అంగన్వాడీ సర్వీసెస్ని, పోషణ్ అభియాన్ని, సో అడాలసెంట్ గర్ల్స్ నేషనల్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పోషన్ 2.0లో కనిపెట్టడం జరిగిందనమాట. సో కంప్లీట్గా ICDS ఉమెన్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా. సో మిషన్ వాత్సల్య చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్. మిషన్ వాత్సల్య అంటే బాలికల యొక్క రక్షణార్థం ఇది పనిచేస్తుంది అనమాట. మిషన్ శక్తి మిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో మహిళల యొక్క సాధకారిత మరియు రక్షణ కోసం ఈ మిషన్ శక్తిని లాంచ్ చేయడం జరిగింది. సో సంభల్ కానీ తర్వాత సమర్థ్య కానీ అంటే బేటీ బచావో బేటీ పడావో, తర్వాత ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, సో ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అనమాట. బేటీ బచావో బేటీ పడావో అంటే సో భ్రూణ హత్యలు ఆపటం కానీ, సెక్స్ రేషియో గర్ల్స్ సెక్స్ రేషియో పెంచడం కానీ, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అంటే సో హాస్పిటలైజ్డ్ డెలివరీస్కి 6,000 రూపాయలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అనమాట. సో చిన్నవి అన్నీ కూడా. సంబల్లో 1 స్టాప్ సెంటర్ కానీ, మహిళా పోలీస్ వాలంటరీ కానీ, ఉమెన్స్ హెల్ప్ లైన్ కానీ, స్వాధారు, ఉజ్వల, విడో ఉమెన్స్ ప్రొటెక్షన్ స్కీము ఇవన్నీ కూడా మిషన్ శక్తిలో తీసుకొచ్చారు. అంటే చాలా ఉమెన్ డెవలప్మెంట్ కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క దాంట్లో పెట్టి 3 స్కీమ్స్గా మార్చారనమాట. సో అదే మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, పోషన్ 2.0. సో ఇది ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. గవర్నమెంట్ ఎక్కువగా అంబ్రెల్లా స్కీమ్స్ని 3 లాంచ్ చేసింది. సో ఇది టోటల్గా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి. తర్వాత ఈ పాస్పోర్ట్స్ని 2022-23 నుంచి ఇష్యూ చేస్తారంట. ఈ పాస్పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫిజికల్ పాస్పోర్ట్ ఉంది. ఫిజికల్ పాస్పోర్ట్ కాకుండా ఈ పాస్పోర్ట్లో ఏముంటుందంటే ఇలా డిజిటల్ చిప్ ఉంటుంది, థంబ్ ప్రింట్ ఉంటుంది. సో వీటి ద్వారా పర్సనల్ యాక్సెస్, డీటెయిల్స్ యాక్సెస్ జరుగుతాయి అన్నమాట. సో అది ఈ పాస్పోర్ట్. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందంట 35.4% ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే. అది 7.50 lakh crore ఇంక్రీజ్ అయింది 2020-2023. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. సో మూలధన వ్యయం అంటే క్యాపిటల్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఈవెన్ రోడ్లు కానీ, రైల్వేలు కానీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయము అంటే పెన్షన్స్ కానీ, శాలరీస్ కానీ, గవర్నమెంట్ డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ కానీ వీటన్నింటినీ కూడా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మంచిదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మంచిదా? క్యాపిటల్ ఎక్స్పెండిచరే మంచిది. సో మూలధన వ్యయం అనేది మంచిదన్నమాట. సో తర్వాత ఇన్ 2022 100% ఆఫ్ 1.5 lakh పోస్ట్ ఆఫీసెస్ విల్ కమ్ ఆన్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ టు ఫెసిలిటేట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళిత్వం అని అర్థం అనమాట. ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టార్ పెనట్రేట్ అవ్వని ప్రాంతాల్లో కూడా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అలాంటి పోస్ట్ ఆఫీసెస్ వీళ్ళకి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. పోస్ట్ ఆఫీసులు కూడా బ్యాంకింగ్గా కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. సో దాదాపుగా 1.5 lakh పోస్ట్ ఆఫీసులో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేస్తూ, ఆర్థిక సమృద్ధాన్ని చేస్తూ కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందిస్తున్నారు. తర్వాత బోర్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి లిమిటెడ్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. అందుకని న్యూ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఈ బోర్డర్ విలేజెస్ అదర్ కంట్రీస్తో బోర్డర్ పంచుకునేటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం ఒక న్యూ స్కీమ్ని తీసుకొస్తున్నారు. న్యూ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి వాటిని డెవలప్ చేస్తారంట. తర్వాత 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఇన్ 75 డిస్ట్రిక్ట్స్. సో డిజిటల్ బ్యాంకింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఫోన్పే, గూగుల్ పే సో ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. బ్యాంకింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితులు చాలా తగ్గిపోయినాయి అనమాట. అలాంటి ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం డిజిటల్ బ్యాంక్స్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట. ఈ కార్నర్స్ని ఏర్పాటు చేస్తారు 75 డిస్ట్రిక్ట్స్లో. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభతర వ్యాపార వాణిజ్యం. విదేశీయులు వచ్చి మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకోవాలి అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉండకూడదు. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 1486 కేంద్ర ప్రభుత్వ లాస్ని రీకాల్ చేయడం జరిగింది అనమాట. వాటిని మార్చడం జరిగింది. సో అది కూడా బడ్జెట్లో మనకి మెన్షన్ చేశారు. తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 years సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం కాబట్టి ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో మ్యాక్రో ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయటం, దాంతోపాటు డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయటం. అంటే సో మన అందరికీ తెలుసు ఎకానమీ అనేది డిజిటల్గా మారినప్పుడు సో ఎక్కువగా మనీ లాండరింగ్ కానీ, ఫేక్ కరెన్సీ కానీ, సో కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం కానీ వీటన్నింటిని కూడా ప్రోత్సహిస్తున్నారు. తర్వాత PLI స్కీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సో మనకి సో PLI అనేది దాదాపుగా 90,500 crores అని ఇవ్వటం జరిగిందనమాట.
అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు దీన్ని. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ నేను మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా ఇండియాలో. పోయిన సంవత్సరం నేను 150 మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. ఈ ఇయర్ అది 500 మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. అంటే నా గ్రోత్ పెరిగిందనమాట. అంటే ఇలా ప్రొడక్షన్ కనుక ఇంప్రూవ్ అయితే ఎకనామికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ నేను కూడా ఎక్కువ మందికి జనరేట్ చేయగలుగుతా. అప్పుడు ఆటోమేటిక్గా ఎకనామిక్ సెక్టార్కి, ఎకనామిక్ కోర్ ప్రిన్సిపల్కి నేను జస్టిఫై చేస్తున్నాను కాబట్టి, నేను భాగస్వామి అవుతున్నాను, ఎక్కువగా అవుతున్నాను కాబట్టి, ప్రొడక్షన్ పెంచుకున్నాను కాబట్టి, సో ఆటోమేటిక్గా ఇలా ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంకా ప్రొడక్షన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది. వీటిని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారు. దాదాపుగా 14 రంగాలకి ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని అప్లై చేయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో ఎక్కువగా పాలీసిలికాన్ మాడ్యూల్స్ని తయారు చేయడానికి ఎక్కువగా పిఎల్ఐ స్కీమ్ని ఉపయోగించడం జరిగింది. దాదాపుగా ఇది 14 రంగాలకి పిఎల్ఐ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక యూనిట్ తన గ్రోత్ని పెంచుకుంటే, ప్రొడక్షన్ గ్రోత్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదో ఒక రూపంలో ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. అది సబ్సిడీ రూపంలో కావచ్చు, డైరెక్ట్ లోన్ రూపంలో కావచ్చు, ఎలా అయినా కావచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత, వస్తు సేవల పన్ను వచ్చిన తర్వాత, వస్తువులు సేవల మీద విధించే పన్ను, ఇది ఇంప్లిమెంట్ అయిన ఇయర్ దగ్గర నుంచి కూడా, సో ఐ థింక్ ఈ 2017లో అనుకుంటా వచ్చింది, ఇది 2016-17 ఆ పీరియడ్లో. సో ఎంతవరకు ఇప్పటి వరకు వచ్చిన అన్ని మంత్స్లో కల్లా లాస్ట్ 6 months నుంచి కూడా 1 lakh crore కన్నా కూడా ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం. 1 లక్ష కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది వస్తువులు సేవల మీద విధించే పన్ను. సపోజ్ ఈ వస్తువు కొన్నాను నేను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ వెళ్తుంది. నేనేదో సపోజ్ మీరు ఎస్విఆర్ అకాడమీలోనే ఆన్లైన్ కోర్స్ కొన్నారనుకోండి, ఎంతో కొంత సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా సర్వీస్ ట్యాక్స్. అది ఈ పెన్ను మీద నేను బయట పోయి మార్కెట్లో కొంటే ఎంఆర్పి మీద నాకు ట్యాక్స్ కనిపించకుండా వేస్తారు కాబట్టి వీటిని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు అనమాట. మనకు తెలియదు ట్యాక్స్ కడుతున్నట్టు వస్తువులు కొంటున్నప్పుడు, అందుకని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో ఇలా పరోక్ష పన్నులు విధిస్తున్నారు కదా, దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆదాయం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లాస్ట్ 6 monthsలో 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. ప్రతి నెల 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. సో అన్నిటికన్నా వండర్ ఏంటంటే, జాన్ 2022 అంటే ఈ జనవరి 2022 ఈ మంత్, సో జాన్ 31తో అయిపోయింది కదా, ఈ ఫిబ్ 1. సో దాదాపుగా 1,40,986 కోట్లు వచ్చింది. ఇప్పటివరకు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇదే హైయెస్ట్ ఎవర్ అనమాట. దీనివల్ల మనకు ఏమర్థం అవుతుందంటే, ఎకానమీ రికవరీ అవుతుందని అర్థం అవుతుంది అనమాట. సో తర్వాత ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ని 18.5% నుంచి 15%కి రెడ్యూస్ చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అంటే ఏం లేదు, సపోజ్ ఏ కంపెనీ అయినా ఒక కంపెనీ ఉంది, దీనికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉన్నాయనుకోండి, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చినాయి, అసలు ట్యాక్స్ కట్టదు ఈ కంపెనీ, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చినాయి కాబట్టి. అలాంటప్పుడు పూర్తిగా ట్యాక్స్ కట్టకపోతే కుదరదు కదా, అలాంటప్పుడు ఏదో ఒక మినిమం, ఏదో ఒక ఆల్టర్నేటివ్గా ఒక ట్యాక్స్ కట్టాలన్నమాట. దాన్నే ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఆర్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటారు. సో అది ఇప్పుడు ఎంత ఉందంటే 15% ఉంది. తర్వాత సోవరిన్ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్ట్స్ని టు బి ఇష్యూడ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్ట్స్ టు రిడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఇనిషియేటివ్ ఇన్ ద ఎకానమీ. సపోజ్ సోవరిన్ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేస్తున్నారు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, సో ఈ వచ్చే బాండ్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ నేను గ్రీన్ బాండ్ని ఇష్యూ చేశాను. గ్రీన్ బాండ్ని ఇష్యూ చేస్తే ఆ బాండ్ మీద వచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి ఉపయోగపడే టెక్నాలజీలో ఉపయోగించాలన్నమాట. సో అది గ్రీన్ బాండ్ అంటారు. సో అంటే నేను సపోజ్ ఒక బాండ్ 100 రూపీస్ ఉందండి, దీన్ని గ్రీన్ బాండ్ అంటున్నా. అంటే ఏంటంటే సింపుల్గా, సపోజ్ ఈ గ్రీన్ బాండ్ ద్వారా నేను కొన్నాను అనుకోండి, 100 రూపీస్ ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ 100 రూపీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, కానీ దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? సోలార్ ఎనర్జీ మీదో, విండ్ ఎనర్జీ మీదో, అలా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడే వాటిని గ్రీన్ అంటారు. సో బాండ్ అంటే ఇన్వెస్ట్ చేస్తుంది వచ్చిన మనీని. సో నేను కొనేటప్పుడు కూడా గ్రీన్ బాండ్స్ కొంటున్నానంటే ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ బాండ్స్ కొంటున్నానని అర్థం. అంటే వాటి ద్వారా వచ్చే మనీని ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి ఉపయోగిస్తారని అర్థం అనమాట. సో ఎనీవే, స్టార్టప్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు రీసెంట్గా. స్టార్టప్ కల్చర్ కూడా ఇండియాలో బాగా ఎక్కువ అయిపోయింది. అంటే చిన్న కంపెనీలు పెట్టేసి, సో నా మేధో సంపత్తిని పెంచుకోవటం, అంకురాలు అంటారు వీటిని. సో నాకేదో ఒక ఐడియా ఉంది, సో నేను దాని ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను, దాన్ని స్టార్టప్ అంటారు. ఈ అంకుర పరిశ్రమలు బాగా ఇంక్రీజ్ అయినాయి. సో వీటికి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ 3 years ఇచ్చారు కన్సిక్యూటివ్గా, ఇంకొక 1 yearని ఎక్స్టెండ్ చేశారనమాట. స్టార్టప్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళకి ట్యాక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కట్టే పని లేదు. డిజిటల్ కరెన్సీని బూస్ట్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే డిజిటల్ కరెన్సీని బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఇష్యూ చేస్తుందని అంటున్నారు. సో అంటే బిట్ కాయిన్ లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనకి
ఎక్కువగా మనీ లాండరింగ్ జరగటం కోకుండా కానీ, సో ఎక్కువగా ఫ్రాడ్స్ జరగకుండా, కౌంటర్ఫెయిట్ కరెన్సీ లేకోకుండా ఫ్యూచర్లో మొత్తం కూడా ఈ డిజిటల్ కరెన్సీ మీద నడుస్తుంది. ఈ కాగితాలన్నీ కూడా పోతాయి ఫ్యూచర్లో దాదాపుగా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఒక తన ఓన్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతుంది అనమాట, బిట్ కాయిన్ లాగా. సో బిట్ కాయిన్కి ఏంటంటే సెంట్రల్ అథారిటీ ఎవరు ఉండరు, కానీ ఇక్కడ మనకి సెంట్రల్ అథారిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సెంట్రల్ అథారిటీగా ఉంటుంది. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్ అన్ని విలేజెస్కి కూడా ఆప్టికల్ ఫైబర్ని కనెక్ట్ చేస్తారంట. భారత్ నెట్ ప్రోగ్రామ్ అని ఉంది, మనకి తెలుసు కదా భారత్ నెట్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని దాదాపు 2.5 lakh గ్రామ పంచాయతీస్కి ఇంట్రడ్యూస్ చేయడమే ఈ భారత్ నెట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2025 కల్లా ప్రతి విలేజ్లో కూడా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఉండేలాగా చూసుకుంటారంటే ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తారు. సో to become a sustainable and stronger, we have to set up a target to reach below 4.5% of physical deficit. Anyway, physical deficit 4.5%కి తీసుకొస్తానని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది 6.2% ఉంది, అంటే బారోయింగ్స్ని తగ్గించుకుంటామని చెప్తున్నారు. సో ఫిజికల్ డెఫిసిట్ కోసలోట్ అనేది మనకి బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది. అది 6.2% ఉందన్నమాట, దాన్ని 4.5% తీసుకొస్తున్నారు. సో సర్చార్జ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ని 12% నుంచి 7% తీసుకొచ్చారు. తర్వాత వర్చువల్ డిజిటల్ అసెట్స్ టు బి ట్యాక్స్డ్ ఎట్. సో అంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఏంటి? సో వీడియోస్ కానీ, డిజిటల్ వీడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, డిజిటల్ ఫిల్మ్స్ కానీ, తర్వాత డాక్యుమెంట్స్ కానీ, పీడిఎఫ్ ప్రొటెక్టెడ్ కానీ, వీటన్నిటిని కూడా డిజిటల్ అసెట్స్ అంటారు. వీటి మీద 1% టీడీఎస్ ట్రాన్స్ఫర్ మీద 1% ట్యాక్స్ని లెవీ చేస్తామంటున్నారు అనమాట. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్. ల్యాండ్ని మీరు ఏ స్టేట్లో రిజిస్టర్ చేసుకున్నా కానీ ఒకటే. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ లాగా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, ఎక్కడైనా కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీకు అవకాశం ఉంటుంది. తర్వాత కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ కోసం 44,605 కోట్లు కేటాయించారు. కెన్ బెత్వా అనేది గంగా రివర్ యొక్క 2 ఉపనదులండి, కెన్ అండ్ బెత్వా. ఈ కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడో ప్రపోజ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంపార్టెంట్ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ కృష్ణా గోదావరి వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్. దీన్ని పట్టుసీమ వాటర్ ప్రాజెక్ట్ అన్నారు. ఇండియాలో ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిన ప్రాజెక్టు పట్టుసీమ వాటర్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రపోజ్ అయింది కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్, కానీ కన్స్ట్రక్షన్ జరిగింది మాత్రం పట్టుసీమ ప్రాజెక్టు, కృష్ణా గోదావరి వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ జరిగిందనమాట. అయితే కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ ఎందుకు జరగలేదంటే, కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ వల్ల మధ్యలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ రీజన్, సో ఈ కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్టు, సో బుందేల్ఖండ్ రీజన్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో ఉంటుంది. ఈ బుందేల్ఖండ్ రీజన్ అనేది వెనకబడిన ప్రాంతం. దీనికి నీళ్ళు అందించడం కోసం ఈ కెన్ బెత్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. కానీ ఎందుకు ఆగిపోయిందంటే, ఈ మధ్యలో బుందేల్ఖండ్ ప్రాంతంలో పన్నా టైగర్ రిజర్వ్ అని ఒకటి ఉంది, పన్నా పులుల అభయారణ్య సంరక్షణ కేంద్రం. ఇది మునిగిపోతుంది, అందుకని ఈ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. సో ప్రస్తుతం దీన్ని ముందుకు తీసుకెళ్లి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తామని చెబుతున్నారు. దానివల్ల బుందేల్ఖండ్ రీజన్ అనేది వాటర్ స్కేర్సిటీ ఏరియా అనమాట, అక్కడ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల 9 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందని చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్ 62 లక్షల మందికి అందుతుందని చెప్తున్నారు. 103 మెగావాట్ల హైడ్రో పవర్ తయారు చేయొచ్చు అని చెబుతున్నారు ఈ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల. సోలార్ పవర్ జనరేషన్ కూడా 27 మెగావాట్లు చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనందరికీ తెలిసిందే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపుగా 4.1% ఆఫ్ జీడిపి, సో 10.68 lakh crores ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, త్వరగా బిల్స్ని సెటిల్మెంట్ చేస్తేనే కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు త్వరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు, ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తర్వాత ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ టు బి రిడ్యూస్డ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తర్వాత కస్టమ్ డ్యూటీ ఆన్ కట్ డైమండ్స్, మనం డైమండ్స్ని కట్ డైమండ్స్ని ఎక్కువగా రఫ్ డైమండ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, తర్వాత డైమండ్స్ని పాలిష్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు డైమండ్ మార్కెట్ అనేది గుజరాత్లో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో మనం రా డైమండ్స్ని తెచ్చుకొని వాటిని పాలిష్ చేసి అదర్ కంట్రీస్కి అమ్ముతూ ఉంటాం. ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది తక్కువగా ఉంటే మన వ్యాపారం బాగా జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అందుకనే కస్టమ్ డ్యూటీని దాదాపు 5% డిక్రీజ్ చేసింది కట్ డైమండ్స్ మీద. తర్వాత పిఎం గతిశక్తి టు బి డ్రివెన్ బై 7 ఇంజన్స్. పిఎం గతిశక్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గతి అంటే కదలికలో ఉంటాం. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ముఖ్యంగా రైల్వే కానీ, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇవన్నీ కూడా గతిశక్తి ప్లాన్లోకి వస్తాయి. అంటే మొత్తంగా సో మూమెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడమే ఈ గతిశక్తి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది గతిశక్తి అంటే. సో 7 ఇంజన్స్ని పిఎం గతిశక్తి కింద ఉపయోగిస్తున్నారు. దాదాపుగా
100 PM గతిశక్తి కార్గో టెర్మినల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట వచ్చే 3 సంవత్సరాల్లో. సో దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫ్రైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. 25,000 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే టు బి బిల్ట్ ఇన్ 2022-2023. 2022-23లో టార్గెట్ 25,000 కిలోమీటర్ల రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తారంట. సో రోడ్లు కానీ, రైల్వేలు కానీ, విమానాలు కానీ ఇవన్నీ కూడా గతిశక్తి స్కీమ్ కిందకే వస్తాయి అనమాట. 100 కార్గో టెర్మినల్స్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో కార్గో టెర్మినల్స్ కూడా 100 తీసుకొస్తారంట. బ్యాటరీ స్వాపింగ్ పాలసీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎన్వైరన్మెంటల్ని డ్యామేజ్ చేయవు అనమాట. అదే పెట్రోల్ డీజిల్ ఉపయోగిస్తుంటే మనకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇవి మనకి గ్లోబల్ వార్మింగ్కి కారణం. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవటం వల్ల అంటార్కిటిక్ ఓషన్ మెల్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఓషన్ అనేది లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఆవాసయోగ్యమైన ప్రాంతాలు కూడా నీటితో నిండిపోతాయి. సో అందుకని మనం ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర నుంచి ఉంటే ఛార్జింగ్ పెట్టాలంటే గంట పడుతుంది. కార్ అక్కడ పెట్టుకుని 1-2 గంటలు కూర్చునే బదులు స్వాప్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే బ్యాటరీ మీరు అక్కడికి పోయి నుంచి ఉంటే బ్యాటరీని మీకున్న బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే అక్కడ పెట్టేసేసి ఇంకో బ్యాటరీని తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మనం సిలిండర్ తీసుకున్నట్టు అనమాట. గ్యాస్ సిలిండర్ నింపుకొని రావంగా మనం గ్యాస్ సిలిండరు అయిపోతే పక్కన పడేస్తాం, ఇంకోటి తీసుకొచ్చి ఇస్తారు. అలానే కారులో బ్యాటరీ అయిపోతే దాన్ని పక్కన పడేస్తాం, స్టేషన్ దగ్గర ఇంకోటి తీసుకుంటాం. దీన్ని ఈవీ బ్యాటరీ స్వాప్ అంటారనమాట. సో ఇలా బ్యాటరీ స్వాపింగ్ పాలసీని తీసుకొస్తానంటున్నారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్కి బూస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పిఎం గతిశక్తి అనేది ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ని, ఎంప్లాయ్మెంట్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే గతిశక్తి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్డు, రైల్వేస్, ఎయిర్వేస్ ఇవన్నీ కూడా. సో ఆటోమేటిక్గా వాటి మీద ఎక్కువగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే స్కీమ్ కూడా మనకుంది. దాదాపుగా 100 లక్షల కోట్లను ఖర్చు పెడతామని చెప్తున్నారు దాని మీద. సో అలాంటి వాటి వల్ల ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కలుగుతాయి అనమాట. యూజ్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ అంటే రైతులకు కూడా డ్రోన్స్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే అసలు ప్యాటర్న్, క్రాప్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, క్రాప్ ఎంత డైవర్సిఫైడ్ అయి ఉంది, సో క్రాప్ అసెస్మెంట్ ఏంటి, ల్యాండ్ రికార్డ్ ఏంటి, స్ప్రేయింగ్ ఎలా చేస్తుంది, తర్వాత ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సో ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్స్ని తర్వాత ఎన్ష్యూర్ చేయటం, తక్కువ వాటర్ని తీసుకునేలాగా చేయటం, పెస్టిసైడ్స్ని స్ప్రే చేయటం ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు అనమాట. అలా డ్రోన్స్ని అగ్రికల్చర్లో ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. సో ఎనీవే సో ఎంఎస్పి ఇవ్వటం వల్ల దాదాపుగా 1 crore ఫార్మర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందారు అనేది ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. తర్వాత డ్యూటీ ఈజ్ బీయింగ్ రిడ్యూస్డ్ ఆన్ సర్టెన్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ ఫర్ aquaculture. Anyway, Center of Excellence will be established and with outlay of 250 crore for urban sector development. సో పట్టణాభివృద్ధిని జరపడం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట 250 crores-తో. సో యూనియన్ బడ్జెట్ మేజర్గా ఎంఫసిస్ ఉమెన్ మీద ఎంఫసిస్ చేసింది, స్టూడెంట్స్ మీద చేసింది, ఫార్మర్స్ మీద చేసింది. తర్వాత 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా. ఇది సాంప్రదాయమైనటువంటి భారతీయ ఆహారం అనమాట. సో ఇది ఎక్కువగా కలుషితం కాని ఆహారం, పెస్టిసైడ్స్ కొట్టని ఆహారం, ఇది హెల్త్కి మంచిది. దాంతోపాటు ఈ ఫార్మర్స్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, ఫుడ్ డైవర్సిఫికేషన్కి కూడా అవకాశం ఉంటుంది. అందుకని 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించడం జరిగిందనమాట. తర్వాత 1 class 1 TV ఛానల్ అంటే రీసెంట్గా కోవిడ్-19 పీరియడ్లో పిల్లలకి టీవీల ద్వారా సో గుడ్ ఎడ్యుకేషన్ అందించాలి అంటే 1 to 12 classes వరకు కూడా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క క్లాస్కి మాత్రమే ఇచ్చేసి ఆ ఛానల్లో ఆ క్లాస్కి సంబంధించిన సబ్జెక్టు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది. తర్వాత హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటరు, ఫినాన్షియల్ ఇంక్లూజను, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా సో మంచి రిజల్ట్స్ని ఎన్ష్యూర్ చేసింది అని తెలుసుకున్నాం. సో యూజ్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ వాళ్ళ గురించి మాట్లాడాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మాట్లాడాం మనం, ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ లైన్ స్కీమ్, ఇంట్రడక్షన్ టు న్యూ అప్డేటెడ్ రిటర్న్స్. సో ఎనీవే అమృత్ కాల్ అంటే వచ్చే కాలం చాలా అమృతం లాంటి కాలం అనమాట. సో ఫ్రమ్ ఇండియా 75 till ఇండియా at 100. సో ఎనీవే 75వ స్వతంత్ర దినోత్సవం నుంచి 100వ స్వతంత్ర దినోత్సవం వరకు కూడా మంచి అంటే పర్ఫెక్ట్ బెనిఫిట్స్ని ఇండియన్ ఎకానమీ పొందేటువంటి కాలంగా దీన్ని వర్ణించడం జరిగిందనమాట. సో ఎనీవే ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడాం. రైల్వేస్ విల్ డెవలప్ ఎఫిషియెంట్ లాజిస్టిక్స్, వీటి గురించి కూడా 1 station 1 product మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు 1 district 1 product ఉండేది, అంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఫేమస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే అయ్యేది, దానివల్ల దాని ఎక్స్పోర్ట్స్ కానీ
సో దాని తర్వాత అవి పండించే రైతులు లేదా అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ బాగా డెవలప్ అయ్యేవాళ్ళు అనమాట. అలానే వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, రైల్వేస్లో కూడా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అంటే సో దీనివల్ల ఏమవుతుంది, ఆ డిస్టిక్ ఆ స్టేషను దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఫేమస్ ప్రొడక్ట్ ఉందో అది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ని తీసుకొని వస్తారు. దీనివల్ల సప్లై చైన్ లోకల్ ప్రొడక్ట్ యొక్క ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్లింగ్ యువశక్తి ఆఫ్ న్యూ ఇండియా. మనందరికీ తెలుసు, సో స్టార్టప్ ఎకోసిస్టమ్ని ఇంక్రూజ్ చేయటం, స్కిల్స్ని నేర్పడం వల్ల ఫ్యూచర్ డెవలప్మెంట్, ఎకనామికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో దాదాపుగా 1+1 క్లాస్ 1 టీవీ ద్వారా స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం. డిజిటల్ యూనివర్సిటీని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట వరల్డ్ క్లాస్ క్వాలిటీతో. హై క్వాలిటీ ఈ కంటెంట్ని అందిస్తారు. అంటే యూట్యూబ్లో కానీ వీటిలో ఈ కంటెంట్ని హై క్వాలిటీతో డిజిటల్ టీచర్స్ని ఎస్టాబ్లిష్ చేసి అందిస్తారనమాట. సో ఎనీవే, పిఎల్ఐ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆల్రెడీ దీని గురించి మాట్లాడాం మనం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి. ఒక్కొక్క స్లైడ్ అప్పుడప్పుడు రిపీట్ అయింది, అందుకని నేను వాటిని మానేస్తున్నాను. ఎనీవే, ఇక్కడ నేను టోటల్గా బడ్జెట్ గురించి ఒక కంప్లీట్ స్ట్రక్చర్ని ఇవ్వటం జరిగింది. సో ఆన్లైన్ స్టూడెంట్స్కి ఇంకా బడ్జెట్ మాడ్యూల్స్ని ఇంకా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వటం జరుగుతుంది. అది గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, అదర్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 4 అండ్ ఈఓ అండ్ అదర్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఇంటెన్సివ్గా ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేయాలో లింక్స్ నేను పక్కన ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఎలా పర్చేజ్ చేయాలో చూసి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. పర్చేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.svracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు svracademy.in టైప్ చేస్తే ఇలా మీకు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు, కొత్తగా మీరు ఎస్విఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్సు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 టోటల్ కోర్సు, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సుని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి, ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ ఎస్విఆర్ యూజర్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబరు దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి, ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. మళ్ళీ svracademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు.
వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. చూడండి కోర్స్ వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.